जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై। మరి ఈరోజు సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో రెండు మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। నేను రాత్రి కూడా ఒకసారి మీకు గుర్తు చేసే ఇవాళ మనం టాపిక్ చెప్పుకుంటాము అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం। ఇది చూడండి, ఇక్కడ టైటిల్ మీకు కనిపిస్తుందమ్మా, టైటిల్ కనిపిస్తుంది అయ్యగారు, ఇందులో టైటిల్ ఏదో మాకు కనపట్లేదని అనేది అంటారుగా, మధ్యలో ఉంటుంది ఇది ఏమని రాస్తుంది అక్కడ, ప్రతీకోపాసన చేయటం కరెక్టేనా, ఆధ్యాత్మికంలో అది ఉపయోగపడుతుందా? విన్నారమ్మా? ప్రతీకోపాసన చేయటం కరెక్టేనా, అది ఆధ్యాత్మికంలో ఉపయోగపడుతుందా అంటే ప్రతీకోపాసన అంటే ఏంటి, అసలు ఉపాసన అంటే ఏంటో తెలిస్తే మళ్ళీ ప్రతీకోపాసన అంటే ఏంటో తెలుసుకోవచ్చు। ఇదేంది అయ్యగారు కొత్త కొత్త చెబుతున్నారు, మాకు అయ్యగారు కానీ అమ్మగారు కానీ ఎప్పుడు ఎట్లాంటివి అని చెప్పాలి। ప్రతీకోపాసన అసలు ఉపాసన గురించి చెప్పాలి చెబితే, ఈ ప్రతీకోపాసన కరెక్టా కాదైంది, ఏది కరెక్టో చెప్పరా, అదని మరి కరెక్ట్ మళ్ళీ ప్రశ్నలు ఎందుకు ఇందని ఏమైనా ఉంటుందమ్మా క్వశ్చన్। ఎందుకంటే మనం అన్ని రకాలు తెలుసుకోవాలి। ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలంటే దానికి పూర్వాపరాలు మొత్తం ముందు వెనక మధ్య అన్ని వైపులా ఆ యొక్క అంశాన్ని స్పృశించాలి, అవునా కాదా? అయితే ప్రతీక ఉపాసన అంటే మనం ఇది ఆధ్యాత్మికంలో ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం టెస్ట్ చేద్దాం। వ్యవహారిక జీవన విధానంలో అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, వ్యవహారిక లౌకిక జీవన విధానంలో మనకి ఈ ప్రతీకోపాసన అనేటువంటిది సరిపోతుంది, కానీ ఆధ్యాత్మికంలో ఎంతవరకు సరిపోతుందో మనం చెక్ చేసుకోవాలి। అది మనం చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత ఎస్ఆర్ను నేను అడిగితే మీరు చెప్పాలి। లాస్ట్లో అయిపోయేప్పుడు ప్రతీకోపాసన ఆధ్యాత్మికంలో కూడా సరిపోతుంది గురువుగారు, లేకపోతే సరిపోదు గురువుగారు అని మీరు చెప్పాలి। చెబితే ఈ పాఠం నేను చెప్పింది 10 నిమిషాలు చెప్పింది అయినా మీకు అర్థమైనట్టు గుర్తు, ఓకే? ప్రతీకోపాసన అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ సపోజ్ ఉదాహరణకు మీకు తలనొప్పి వచ్చిందనుకోమ్మా, జనరల్గా రోజు జండు బాం రాసుకుంటారు, హరిబాబు వాళ్ళ ఇంట్లో పెద్దది ఉంటుంది అనమాట, ఎందుకంటే వాళ్ళ మేనమామను ఫాలో అవుతారంట, కోటేశ్వర అన్న ఇంట్లో కూడా ఇంతది ఉంటుంది అనమాట, జండు బాం పెద్దది అనిపించింది అనమాట। ఇప్పుడు ఊరు వెళ్ళారు, జండు బాం లేదు ఆ ఊరిలో జండు బాం లేదు, తలనొప్పి వస్తుంది, ఏం చేయాలి? వెంటనే ఆల్టర్నేటివ్ అమృతాంజనం ఉందా, లేదా మెంతోప్లస్ ఉందా, ఇంకేమైనా ఉందా అడుగుతామా లేదా? అంటే ప్రతీకోపాసన అంటే అది జండు బాం లేదనుకో, దానికి బదులుగా ఇంకొక దాన్ని వాడేది అంశం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతీకోపాసన అంటారు। అంటే ఒక వస్తువు లేనప్పుడు దాని ప్లేస్లో ఇంకొక దాన్ని మనం వినియోగించుకొని అడ్జస్ట్ అయ్యేటువంటి అంశం ఏదైతే ఉంటుందో, ఆల్టర్నేటివ్ వినియోగించుకోవడం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతీకోపాసన అంటారు। దాన్ని గ్రాంధికంలో మన తెలుగులోనైతే బదులుగా అని వాడతాం, దానికి బదులుగా ఇది అని అంటాం। ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ లేదనుకోమ్మ, సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే పల్లి నూనె, ఎందుకంటే వానక్కి అదే వాడుద్ది, అర్థం బదులుగా అంటే దానికి బదులుగా అంటే వ్యవహారికంలో 2-3 పాయింట్స్ మీకు గుర్తు చేసిన తర్వాత మా ఆధ్యాత్మికానికి సంబంధించి ఒకసారి, ఎందుకంటే ఆధ్యాత్మికం స్ట్రాంగ్గా మనకు అర్థం కావాలంటే వ్యవహారికం అంత పర్ఫెక్ట్గా ఒకసారి టచ్ చేసుకోవాలన్నమాట, ఓకే? జస్ట్ ఇక్కడ లోకంలో మనం ఒకదానికి ప్రతీకగా మరొక దాన్ని అనుసరిస్తాం, ఓకే, కానీ అది ఆధ్యాత్మికంలో సరిపోతుందా లేదా అనేటువంటిది టెస్ట్ చేసుకోవాలి, ఓకే? మీకు ఆకలి అవుతుంది, హోటల్కి వెళ్ళారు, మధ్యాహ్నం పూట లంచ్ చేద్దామని హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్తే మీల్స్ అయిపోయింది అన్నాడు, లంచ్లో మీల్స్ లేదన్నాడు, అప్పుడు ఏం చేస్తారు? మీల్స్ లేదంటే వెళ్దాం పదండి అంటామా? అప్పుడేం చేస్తాం? ఏమున్నాయి మీ దగ్గర అని అడుగుతాం, ముందు మీ దగ్గర మీల్స్ లేకపోతే ఏమున్నాయని అడుగుతాం,
ఏమని అడిగితే ఆయన ఏమంటాడు, ఇక లిస్ట్ మొత్తం చెబుతాడు, మెనూ ఇస్తున్నాడు అనమాట, ఇవి ఉన్నాయి అంటాడు. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఒకళ్ళు పరోటా తిన్నారు, ఒకళ్ళు చపాతీ, వాళ్ళ ఇష్టం ఏదో ఒకటి. అంటే మీల్స్ లేనప్పుడు మీల్స్కి ఆల్టర్నేటివ్గా చపాతీ కానీ పరోటా కానీ తిన్నారు. ఓకే, అది సెట్ అయింది అక్కడ. ఓకే, నెక్స్ట్ అట్లా ఆకలి. ఇప్పుడు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆకలి తీరటం ప్రధానం. అది మీరు మీల్స్ తీసుకున్నారా, చపాతీలా అంటే మీరు ఆల్టర్నేటివ్ తీసుకున్నప్పుడు కూడా అది మీకు షూట్ అవ్వాలి. మీకున్న ప్రాబ్లం ఏంటి? ఆకలి, షుగర్ డౌన్ అవుతుంది. ఆకలి, షుగర్ డౌన్ అవుతుంది. మరి ఆకలి అయినప్పుడు, షుగర్ డౌన్ అయినప్పుడు, అన్నం లేనప్పుడు ఏం చేశారు? ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. అది అప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేయాలా? మనకున్న ప్రాబ్లంని క్లియర్ చేయాలి. మనం ఫాలో అయినటువంటి ఆల్టర్నేటివ్ ఏదైతే ఉన్నదో అది మనకున్నటువంటి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆల్టర్నేటివ్ వల్ల మనకు ఉపయోగం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఒక ఆయన అక్షయ తృతీయ రోజున భార్య ఇదేసపోయింది. ఎక్కడికి? వానకి బాగా తెలుసు అన్నీ, ఎందుకంటే ఎప్పుడు అక్షయ తృతీయ రోజు అక్కడే ఉంటుంది. మమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళింది. మరి ఏ రోజు తెలియదు కానీ ఒకరోజు పోయినాం. మరి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన జనరల్గా అయితే ఇంటికాడే ఎన్ని గ్రాములు కొనాలని క్యాలిక్యులేషన్తో వెళ్ళారు. ఎన్ని గ్రాములు కొనాలి క్యాలిక్యులేషన్తో వెళ్ళారు. వెళ్తే ఒక 20 గ్రాములు కొందాం అనుకున్నారు. 20 గ్రాములు సరిపోను, డబ్బులు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 50 గ్రాములు వస్తువు వీళ్ళకి నచ్చింది. మరి ఇప్పుడు మిగతా ఎక్కడికన్నా పోతే మెయింటైన్ చేస్తాం కానీ బంగారం షాపులో, బట్టల షాపులో అట్లా మెయింటైన్ చేయలేం కదా. పర్లేదులే, ప్రతిసారి కొంటామా, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అక్షయ తృతీయ రోజు వచ్చిన తర్వాత ఉత్త చేతులతో ఎన్నికెళ్ళకూడదంట, వస్తువుతోటే వెళ్ళాలంట అని చెప్పి ఆవిడ ఒక మాట అన్నది. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, 20 గ్రాములకు సరిపోనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని గ్రాములకు కావాలా? 30 గ్రాములకి. 30 గ్రాములు అంటే ఎంత అవుద్దో? 3 లక్షలు. అంటే వాళ్ళు 2 లక్షలే తీసుకెళ్ళారు. 30 గ్రాములకి అంతే. 30 గ్రాములు 3 లక్షలు. వానక్కి లెక్కలు కరెక్టు, మీకు అర్థం, వానక్కి కరెక్ట్ చెప్పుద్ది. ఓకే, 3 లక్షలు సరిపోయింది అన్నట్టు. అయితే వీరు 3 లక్షలు ఈయనకు ఫోన్పే చేయటం అంత రాదు, అంత ఎడ్యుకేటెడ్ కాదనమాట, అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఇప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఏం చేయాలి అంటే ఆల్టర్నేటివ్గా ఆ సందర్భంలో ఆల్టర్నేటివ్గా ఏం చేశారు అంటే చెక్కు రాసిచ్చాడు. చెక్ అంటే ఏంటి? కాగితం. అంటే బంగారం కొనడానికి ఒక కాగితం పనిచేసింది. అర్థమైందా? ఒక బంగారం వేరు, కాగితం వేరు. అక్కడ ఏం ఉపయోగపడింది? కాగితం. అంటే ఆ కాగితం మీద ఉన్నటువంటి లెటర్సు అక్కడ ఉన్నటువంటి 3 లక్షలకి సరిపోయింది. ఆల్టర్నేటివ్ అంటే బంగారం ప్లేస్లో, అంటే డబ్బుల ప్లేస్లో చెక్కుని వాడిను. ఓకే, నెక్స్ట్ పొలం కొనడానికి వెళ్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, లేవు. అప్పుడేం చేశారంటే ఈ బంగారాన్ని బ్యాంకులో పెట్టి మళ్ళీ క్యాష్ తీసుకొచ్చారు. అంటే బంగారం కొనడానికి ఒక కాగితం ఉపయోగపడింది, మళ్ళా భూమి కొనడానికి ఈ బంగారం మళ్ళీ కొన్ని కాగితాలను తీసుకొచ్చింది. ఆల్టర్నేటివ్ అంటే ఒకదానికి ఆల్టర్నేటివ్గా ఇంకో దాన్ని ఈ ప్రపంచంలో మనం వినియోగించుకోగలుగుతున్నాం. అది సరిపోతుంది. ఆల్టర్నేటివ్ ఒకదాని ప్లేస్లో ఇంకొక దాన్ని, అంటే బంగారం ప్లేస్లో కాగితాన్ని, మళ్ళీ అవసరమైతే భూమి ప్లేస్లో బంగారాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ మనకి ఈ ప్రపంచంలో చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. వ్యవహారిక జీవన విధానంలో ఆల్టర్నేటివ్ అనేటువంటిది మనకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇదే ఆధ్యాత్మికంలో కూడా మనం ఆల్టర్నేటివ్స్ ఫాలో అవుతాం. ఆధ్యాత్మికంలో ఆల్టర్నేటివ్స్ మనకు ఉపయోగపడుతున్నాయా లేవా, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ఎక్కడి నుంచి? గ్రౌండ్ లెవెల్ నుంచి పీక్కి వెళ్ళి అక్కడ మళ్ళీ పైనుంచి కింద నుంచి పైకి చూసుకుందాం ఒకసారి. జస్ట్ 2 మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ చూస్తాం. ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి
దైవం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే తనకు తెలియదు కూడా, చాలామందికి కూడా దైవానికి సంబంధించిన అవగాహన లేదు. ఒక లిమిటెడ్ నాలెడ్జ్తో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఒకటి, దైవాన్ని నీవు చూసావా? దైవాన్ని నీవు చూసావా? రెండో క్వశ్చన్, దైవాన్ని చూసిన వారు ఎవరున్నారు? దైవాన్ని నువ్వు చూసావా? దైవాన్ని చూసిన వారు ఎవరున్నారు? దైవం ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడు? మనకు తెలిసిన ప్రశ్నలు ఏమో, కొత్త ఏం లేవు ఇందులో, అయినా ఒకసారి అనుకుందాం. ఓకే, ఎంత ఎత్తుంటాడు? ఒకవేళ దైవం ఉంటే ఆయన ఎంత ఎత్తుంటారు? ఆయన ఎంత లావు ఉంటారు? లావు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఎంత పొడుగుంటారు? పొట్టిగా ఉంటారా? ఆయనకుండే పేరేంటి? ఆయనకుండే రూపం ఏంటి? ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇంకోటి, నీవు చూసినటువంటి దేవుడికి ఎన్ని తలలున్నాయి? ఎన్ని చేతులున్నాయి? ఎన్ని నేత్రాలున్నాయి? అంతే కదా. దేవుడిని చూడంలో మనలాగానే ఉంటే దేవుడు అంటమా? అమ్మ, ఆయన కూడా మనలాగానే ఉంటే దేవుడు అంటమా? స్పెషాలిటీ ఉండాలి కదా. కొంచెం 4 తలకాయలు ఎక్కువైనా ఉండాలా, పోనీ 4 చేతులైన ఎక్కువ ఉండాలా, పోనీ 2 కళ్ళైన ఎక్కువ ఉండాలి. ఉంటే అబ్బో మనకంటే ఎక్కువనే ఉన్నాయి కాబట్టి, ఓ చేతులు ఎక్కువ ఉన్నాయి, ఓ తలకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఆ దేవుడికి ఓ కళ్ళు కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అని ఒప్పుకుంటాం. ఓకే, మనలాగే ఉంటే ఆయన దేవుడని మనం ఒప్పుకోవడం చాలా కష్టం, చాలా రేర్ సిచ్యువేషన్స్. ఇదే కదమ్మా క్వశ్చన్, దానికి సంబంధించి రిలేటెడ్ అనమాట. ఇక్కడ దేవుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? అయితే ఇక్కడ చాలామంది జడ పదార్థాలను దేవుడని పూజిస్తున్నారు కదా. జడ పదార్థాలను దేవుడని పూజిస్తున్నారు కదా. కొంతమంది అయితే మనుషులను గురువులుగా భావించి వాళ్ళను, వాళ్ళ ఫోటోలను దేవుళ్ళని పూజిస్తున్నారు కదా. మరి దేవుడికి ఉండవలసినటువంటి శక్తి, సామర్థ్యము, లక్షణాలు వీళ్ళకు ఉన్నాయా? ఆలోచించండి. క్వశ్చన్ అర్థమైంది కమ్మా. మన లక్ష్యం ఏంటి? దేవుణ్ణి పూజించాలి. మన లక్ష్యం ఏంటి? దేవుణ్ణి పూజించాలి. మనం దేవుణ్ణి పూజిస్తున్నామా? దేవునికి ప్రతీకగా, దేవునికి బదులుగా వేరే వాళ్ళని ఏమైనా ఆరాధిస్తున్నామా? వేరే ఏమైనా ఆరాధిస్తున్నామా? ఇది మన క్వశ్చన్. ప్రతీకోపాసన అంటే ఇది. ప్రతీకోపాసన అంటే దేవుడికి బదులుగా వేరే ఏమన్నా ఆల్టర్నేటివ్గా నువ్వేమన్నా చేస్తున్నావా? ఆ చేసేటువంటిది కరెక్టేనా కాదా? నీకెవరు చెప్పారు? నువ్వెలా నమ్ముతున్నావు? గుడ్డిగా నమ్ముతున్నావా? ఎక్స్పీరియన్స్తో నమ్ముతున్నావా? దానికి సంబంధించిన అనుభవం యాజ్ ఎ ప్రాక్టికాలిటీ ఏమైనా నీ దగ్గర ఉందా లేదా? యువర్ క్వశ్చన్, యువర్ రీసెర్చ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కొన్ని అడుగుతా, రెండు మీకు తెలిసినవి మళ్ళీ ఒకసారి అడుగుతా. ఓకే, ఇక్కడ విష్ణుమూర్తికి బదులుగా విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజిస్తున్నారు. ఎవరికి బదులుగా? విష్ణుమూర్తి. అసలు ఆయన పూజించాల్సింది ఎవరిని? విష్ణుమూర్తిని. ఆయన పూజించాలనుకున్నది ఎవరిని? విష్ణుమూర్తిని. ఎందుకంటే లేవంగంలోనే నిలువు బొట్టు కూడా పెట్టుకుంటున్నారు. ఓకే, మంచిది. విష్ణుమూర్తిని పూజించాలనుకున్నాడు. మరి విష్ణుమూర్తిని పూజించాలనుకున్నటువంటి వ్యక్తి విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజిస్తున్నాడు. అది సిమెంటుతోటా, లేకపోతే పాలరాతితో చేసిందా, లేకపోతే పంచలోహాలతో చేసిందా, సువర్ణంతో చేసిందా, రజతంతో చేసిందా, యువర్ చాయిస్. వాళ్ళు ఏదైనా కానివ్వండి, ఏదైనా చేసుకోవచ్చు. మరి అది జడ పదార్థమే కదా. ఒక బంగారం జడ పదార్థమే కదా, ఒక పాలరాయి జడ పదార్థమే కదా. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ విగ్రహం విష్ణుమూర్తి విగ్రహమా, విష్ణుమూర్తేనా? ఇప్పుడు ఒక విగ్రహాన్ని పూజిస్తూ, ఒక జడ పదార్థాన్ని పూజిస్తూ నేను విష్ణుమూర్తిని పూజిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను విష్ణుమూర్తిని పూజిస్తున్నాను అంటున్నాడు. అది రైటా రాంగా? అది ఒకటి తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ గుర్తుంచుకుంటే ఆన్సర్ లాస్ట్లో. ఓకే, రెండోది, శివునికి బదులుగా శివలింగాన్ని ఆరాధిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? శివునికి బదులుగా శివలింగాన్ని ఆరాధిస్తున్నాం. మీరు కాశీ వెళ్ళినా కానీ, రామేశ్వరం వెళ్ళినా కానీ, చాలా ప్రాంతాలకు వెళ్తే ఏం చేస్తారు? శివలింగాన్ని. అసలు పూజించాల్సింది ఎవరిని? ఆటబొట్టు పెట్టుకున్నాడు, లేచిన కాడి నుంచి ఆటబొట్టే. పూజించాల్సింది ఎవరిని? శివుణ్ణి. మరి ఇప్పుడు శివుణ్ణి పూజిస్తున్నాడా? శివలింగాన్ని పూజిస్తున్నాడు. ఇప్పుడు శివలింగం శివుడు అవుతాడా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శివుణ్ణి పూజించేదానికి బదులుగా ఆల్టర్నేటివ్గా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ అర్థమైంది కమ్మా?
ఆల్టర్నేటివ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆల్టర్నేటివ్ అంటే శివుడికి బదులుగా శివలింగాన్ని పూజిస్తున్నారు. అర్థమైందా? మరి ఎప్పుడు శివలింగాన్ని పూజించడం ద్వారా శివుణ్ణి పూజించినటువంటి ఫలితం మీకు కలుగుతుందా లేదా? ఇది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, అమ్మవారికి బదులుగా శ్రీచక్రాన్ని సేవిస్తున్నారు. శ్రీచక్రం తెలుసుగా అమ్మ? శ్రీచక్రోపాసన చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. చాలా టెంపుల్స్లో కూడా శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. అంటే అమ్మవారికి బదులుగా ఒక లోహంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని, అంటే ఒక సమ్ ఆఫ్ ఆకృతిలో ఉన్నటువంటి ఒక యంత్రాన్ని, శ్రీచక్ర యంత్రాన్ని పూజిస్తున్నారు. వీళ్ళు పూజించాల్సింది ఎవరిని? అమ్మవారిని, దుర్గాదేవిని, లలిత పరాభట్టారిక. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? మణిద్వీపంలో ఉంటుంది. ఎక్కడుంటుంది అమ్మవారు? మణిద్వీపంలో. ఎక్కడుంటుంది? చింతామణి గృహంలో. మణిద్వీపంలో ఎక్కడుంటుంది? చింతామణి గృహంలో. ఎక్కడ కూర్చుంటుంది? పంచబ్రహ్మాసన స్థిత. అంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, ఈ ఐదుగురిని ఆసనంగా చేసుకొని అక్కడ చెరుకు విల్లు పట్టుకొని కూర్చుంది. ఆరాధించాల్సింది ఎవరిని? ఆ తల్లిని. మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ తల్లిని ఆరాధించాలి. మరి వీళ్ళు ఏం చేశారు? లోహంతో తయారు, పంచలోహాలతో చేసినటువంటి శ్రీచక్రం బొమ్మ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేస్తున్నారు. అంటే వాళ్ళ లక్ష్యం అమ్మవారిని ఆరాధించడం, కానీ వాళ్ళు ఆరాధించేది శ్రీచక్రాన్ని. ఇప్పుడు మరి వాళ్ళు శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అంటే అమ్మవారికి ఆల్టర్నేటివ్గా అమ్మవారికి బదులుగా శ్రీచక్రాన్ని ఆరాధిస్తున్నారు. మరి అమ్మవారికి బదులుగా శ్రీచక్రాన్ని ఆరాధిస్తే ఆ ప్రయోజనం వాళ్ళకు కలుగుతుందా? కలగట్లేదా? మరి ఇప్పుడు శ్రీచక్రం అమ్మవారా లేదా అమ్మవారు వేరే ఉంటుందా? అమ్మవారికి శ్రీచక్రానికి డిఫరెన్స్ లేదా? ఇది ఒక క్వశ్చన్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, మీరు పూజలు చేసేప్పుడు గణపతి పూజ ఉంటుంది. ఫస్ట్ పూజ ఎక్కడైనా గణపతికి కానీ గౌరీదేవికి కానీ గణపతికి కానీ పసుపు ముద్ద పెడతారు. ఏం పెడతారు? పసుపు ముద్ద పెడతారు కదా. మనం కిరాణం కొట్లో కొనుక్కొచ్చింది పసుపు ముద్ద, కిరాణం కొట్లో కొనుక్కొచ్చింది. ఇప్పుడు అక్కడ పసుపు ముద్ద పెట్టి గణపతి అంటారు. పసుపు ముద్ద పెట్టి పూజించాల్సింది ఎవరిని? గణపతిని. గణపతిని ఎప్పుడన్నా చూసినవా? మీరు చూసే ఉంటారని నేను అనుకున్నా. చూడలేదా? చూడకపోతే ఒకసారి మళ్ళీ చూస్తే పాయ్. ఓకే, గణపతిని పూజించాలి. మరి గణపతిని పూజించాల్సిన మనం గణపతి ప్లేస్లో ఎవరిని పూజిస్తున్నాం? పసుపు ముద్ద. మరి పసుపు ముద్దను పూజించగలనే మరి గణపతిని పూజించిన ఆ ప్రయోజనం, గణపతికి ఆల్టర్నేటివ్గా ఒక పసుపు ముద్దను ఆరాధిస్తే ఆ ప్రయోజనం మీకు కలుగుతుందా? ప్రతీకోపాసన అంటే ఇది. ప్రతీకోపాసన అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఒకదానికి బదులుగా మరొక దాన్ని వీరు పూజిస్తున్నారు. అలా పూజించడం కరెక్టేనా కాదా ఒకసారి చెక్ చేసుకున్నారా? లేదా గుడ్డిగా ఫాలో అవుతున్నారా? ఎవరో చెప్పారని ఫాలో అవుతున్నారా? జస్ట్ రివ్యూ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, నదులను, సముద్రాలను, దేవుళ్ళు, దేవతలని పూజ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారా? చేయట్లేదా? గంగే చైమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు కావేరీ తుంగభద్రా చ కృష్ణ వేణీ చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తి. మీరు చదవరుగా? అంటే పూజిస్తున్నారుగా. అంటే ఆ నదుల తల్లులందరూ వచ్చి మనం చేసే పూజ కాడ ఉండి మనల్ని పవిత్రం చేయాలని. అంతేగా, లేకపోతే ఆ శ్లోకం మనం ఎందుకు చదవటం? ఈ నీళ్లలో ఉన్న దేవతా శక్తే రక్షిస్తే చాలని అనుకోవచ్చు. అర్థమైందమ్మా? అట్లా అనుకోవటం లేదు కదా. ఈ శ్లోకంలో మొత్తం చదువుతాం, ఎన్ని నదులు ఉన్నాయో సముద్రాల పేర్లు రాయలేదు అందులో. మరి మన మహాత్ములు ఎందుకో ఓన్లీ నదుల పేర్లే రాశారు. ఆ నదుల్లో ఉన్న శక్తి మొత్తం ఆ నదీమ తల్లులు అందరూ వచ్చి ఇందులో కూర్చోవాలా. ఎందులో మనం అక్కడ ఏదైతే పంచపాత్ర పెట్టుకున్నామో అందులో వచ్చి కూర్చోవాలా, ఆ నీళ్లు చల్లుకోవాలా. ఆ ప్రయోజనం, ఆ నదులన్నీ తిరిగి స్నానం చేస్తే ఎంత ప్రయోజనం వచ్చిందో నేను ఇక్కడే కూర్చొని ఇట్లా చల్లుకుంటే ఆ ప్రయోజనం కలగాలని మనం చదువుతున్నాం. ఓకే, అంటే నదులను దేవతలుగా ఆరాధిస్తున్నారు, సముద్రాన్ని దేవుడుగా ఆరాధిస్తున్నారు. ఇది కరెక్టేనా? మన అలహాబాద్లో కుంభమేళ జరిగిందిగా అమ్మ. పోల జనం ఒక 5-6 వేల మంది పోలేదు కుంభమేళకి? ఎక్కువ పోయారా? 5-6 వేలేనా అమ్మ? కోట్లలో పోయారు. అంటే మరి అక్కడ దేవుడు దేవత అనే భావన, దైవభావంతో వెళ్ళారు అమ్మ. అంటే ఒక నదిని దైవంగా భావించి పూజ చేస్తున్నారు.
జనరల్గా వాళ్ళ లక్ష్యం ఏంటి? దైవాన్ని ఆరాధించాలి. దైవాన్ని ఆరాధించే బదులుగా ఒక నదిని దైవంగా ఆరాధిస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ఒక దేవునికి ప్రతినిధిగా, ఒక దేవునికి ప్రతీకగా ఒక నదిని ఆరాధిస్తున్నారు. అంటే ఒక దేవునికి ప్రతీకగా ఆ నదిని ఆరాధించడం వల్ల మీకు దేవుణ్ణి ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనం మీకు కలిగిందా లేదా? ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి, ఇది మనకు సంబంధించింది. మామూలుగా ఒకసారి చెప్తామా. రాతితో చేసిన విగ్రహం కానీ, లోహంతో చేసిన విగ్రహాలు, యంత్రాలు కానీ, పసుపు ముద్ద కానీ జడ పదార్థాలు కదా. అంటే రాతితో చేసిన విగ్రహాలు కానీ, లోహంతో చేసిన యంత్రాలు కానీ, విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా జడ పదార్థాలు కదా. మరి ఇలా అన్నీ అవి దేవుళ్ళని పూజిస్తున్నాం, అవి దేవుళ్ళ. ఓకే, మన పూజలు వాళ్లకు చేరుతున్నాయా అమ్మ? మనం పూజించాల్సింది దేవుళ్ళని. మరి మన పూజలు ఇలా చేయటం వల్ల వాళ్ళకి చేరుతున్నాయా లేదా? నమ్మకంతో చేస్తున్నామా? ఏమన్నా మూఢత్వంతో కానీ నమ్మకంతో కానీ ఏమన్నా చేస్తున్నామా? ఇదంతా మన భ్రాంత. ఇందులో నిజమెంతుంది? ఓకే, వివిధ దేవతలను అనేక పద్ధతులలో ఆరాధించేవారు ఎక్కువగా ఉన్నారు. ఇలా దేవతలను ఆరాధించేవాళ్ళు చాలామంది కూడా అనేకమైనటువంటి ఆల్టర్నేటివ్స్ ఎత్తుకొని చేస్తున్నారు. చేయాల్సింది దేవతోపాసన. దేవతోపాసనకు బదులుగా ఇవన్నీ చేస్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్టు? వీళ్ళు కాక మరొక మార్గం వారున్నారు. ఇక పైన వాళ్ళు కాకుండా ఇంకో మార్గం వాళ్ళు ఉన్నారట. వాళ్ళ గురించి తెలుసమ్మా మీకు? వాళ్ళెవరో కాదు, మనమే, గురువులు. వాళ్ళెవరు? గురువులు. పైన వాళ్ళు కొంతమంది, తర్వాత నెక్స్ట్ మనం, గురువులు, శిష్యులు, గురుభక్తులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి ప్రతీకగా, భగవంతునికి ప్రతీకగా, ఈశ్వరునికి ప్రతీకగా ఒక గురువుని పూజిస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఆరాధించాల్సింది ఎవరిని? భగవంతుణ్ణి. కానీ భగవంతుణ్ణి ఆరాధించవలసినటువంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, గురువు అంటే మనిషే కదా, గురువు అంటే మనిషే కదా. మరి ఒక మనిషిని దైవంగా ఎలా పూజిస్తారు? పూజించాల్సింది ఈశ్వరుని, పూజించాల్సింది భగవంతుణ్ణి, పూజించాల్సింది దైవాన్ని. ఇప్పుడు దైవాన్ని పూజించకుండా దైవానికి ప్రతీకగా, దైవానికి బదులుగా, దైవానికి ఆల్టర్నేటివ్గా ఒక మనిషిని దైవం అని చెప్పి పూజిస్తున్నారు. ఇది కరెక్టేనా? మరి ఈ మనిషికి పూజిస్తే, ఒక మనిషిని గురువు అని చెప్పి కూర్చోబెట్టి మీరు పూజిస్తే మీరు పొందవలసినటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారా? గురువుగారు ప్రత్యక్షంగా ఉంటే అది వేరు, ప్రత్యక్షంగా లేననుకో అమ్మ, గురువుగారిని కూర్చోబెట్టి దైవానికి చేసినట్టు పూజ చేస్తున్నారు. మళ్ళీ చదువుతారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా నాయనగారు రాశారు కదా, గుర్తు చేస్తారా సరే? గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనువో మనస. గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనువో మనస. గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవెవ్వో మనస. గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవెవ్వో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస. నిరతము మరువక నిలకడగలిగి గురి గలిగుండవెవ్వో మనస. గురి గలిగుండవెవ్వో మనస. నాయనగారు చెప్పారు, అట్లా కాదు నాయన, గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు గురిగలిగి గురు పరమాత్మని గుణరహితుండని నువ్వు పూజ చేయాలన్నారు. సరే, గురువు గారు లైవ్లో ఉన్నారు, ఏదైనా అడిగితే చెబుతారు. కష్టమో సుఖమో, నిజమో అబద్ధమో, ధర్మమో అధర్మమో, సత్యమో అసత్యమో వారు లైవ్లో ఉంటే చెప్తారు. ఓకే, అంతవరకు సరిపోయింది. కానీ ఇక్కడ మూడో లైన్లో చూడండి, గురువు గారి చిత్రపటాన్ని పెట్టి పూజిస్తున్నారు.
గురువుగారు ధరించినటువంటి పాదుకలు దైవంగా భావించి పూజిస్తున్నారు. గురువుగారు పరమపదించాక వారి యొక్క పార్థివ దేహాన్ని భూ సమాధి చేసి అక్కడ నిర్మాణాలు చేసి పూజిస్తున్నారు. ఇలా చేయటం కరెక్టేనా? ఇలా చేయటం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే, మీరు ఇవన్నీ చేయటం వల్ల గురువుగారు ఉన్నప్పుడు లైవ్లో పూజ చేశారు, ఓకే, యాక్సెప్టబుల్. సరే, వారు మాట్లాడుతున్నారు, మీ సంశయాలు నివృత్తి చేస్తారు, ఓకే. ఇప్పుడు గురువుగారు లేరు, శారీరకంగా గురువుగారు లేరు. ఇప్పుడు మీరు చాలామంది ఏం పెడతారు? గురువుగారు ఫోటోలు, చిత్రపటాలు, తర్వాత పాదుకలు, లేకపోతే వారు రుద్రాక్షమాలు. ఇందాక నాయనగారు ఏం చెప్పారు? సిద్ధయ్య గారికి గురువుగారు ఇచ్చినటువంటివి అవన్నీ చెప్పారు కదమ్మా. మరి అవన్నీ పెట్టుకొని వీళ్ళు పూజిస్తున్నారు. ఇలా పూజ చేయటం వల్ల మనకు ఆ ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా కలగాల్సినటువంటి ప్రయోజనం కలుగుతుందా లేదా? అయితే కలుగుతుంది అని మనం చెప్పిన ఎలా కలుగుతుందో చెప్పాలి. మనకి ఎలా కలుగుతుందో, మనకు ఎలా దృఢమైంది, మనకి ఖచ్చితంగా నేను మా గురువుగారు ఫోటో పెట్టుకొని దండం పెడితే ఈశ్వరుడికి పెట్టిన ప్రయోజనం నాకు కలుగుతుందని చెప్పి మనం చెప్పగలగాలి. అర్థమైంది? ఒక విష్ణు భక్తుడు నేను విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజిస్తే ఆ విష్ణువుని ఆరాధించిన ప్రయోజనం కలుగుతుందని చెప్పాలి. అర్థమైందమ్మా? ఒక పరమ శివభక్తుడు ఆ యొక్క శివలింగాన్ని పూజిస్తే ఆ శివలింగం మీద ఒక కొంచెం అభిషేకం చేస్తే, పాలతోటో నీళ్లతోటో అభిషేకం చేస్తే ఆ పరమశివుడికి అభిషేకం చేసినటువంటి ప్రయోజనం, ఆ ఫలితం నాకు వస్తుందని చెప్పి ఆ భక్తుడు చెప్పాలన్నమాట. ఆల్టర్నేటివ్ ఇవన్నీ కూడా ఏంటది? ఇవన్నీ ఎవరికి చేయాలా? దేవుడికి చేయాలి. ఇవన్నీ ఎవరికి చేయాలా? దేవుడు. మనం ఇప్పుడు దేవుడు చేస్తున్నారు వీళ్ళందరూ. దేవుడి పేరు చెప్పి దేవుడికి బదులుగా విష్ణుమూర్తికి బదులుగా విష్ణుమూర్తి యొక్క విగ్రహానికి, శివుడికి బదులుగా శివలింగానికి, అమ్మవారికి బదులుగా శ్రీచక్ర యంత్రానికి, అంతే కదా. అట్లాగే గణపతికి బదులుగా పసుపు ముద్దకు, లేకపోతే వినాయక నవరాత్రులు వచ్చినాయి అనుకోమ్మ, మట్టి ముద్దనే వినాయకుడిగా ఆరాధిస్తాం. అవునా కాదా? మరి ఇవన్నీ చేయటం ఆల్టర్నేటివ్గా చేస్తున్నాం. అర్థమైందమ్మా? దేవునికి ప్రతినిధిగా ఒక గురువుని ఆరాధిస్తున్నాం. ఇక్కడ మనం ఒక గురువుని దేవుడని ఆరాధిస్తున్నాం. మరి ఒక గురువుని దేవుడని ఆరాధిస్తే ఆ ప్రయోజనం మనకి కలుగుతుందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు మరి ఈ గురువు కూడా అసలు ముందు మనకి ఆ దేవుడు అంటే ఏంటో తెలిస్తే, దేవుడికి ఏ లక్షణాలు ఉంటాయో తెలిస్తే, దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలిస్తే పర్వాలేదులే, మా గురువు గారికి కూడా దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి, అందుకే నేను పూజ చేస్తున్నా, నాకు అక్కడికి పోయి దండం పెట్టినా ఒకటే, ఎక్కడ దండం పెట్టినా ఒకటనే ఫీల్ మనకు కలగాల వద్దా? ఆల్టర్నేటివ్ మనం ఫాలో అయినప్పుడు నిజంగా మనకి పర్వాలేదు. దేవుడికి పూజ చేయటం ద్వారా ఎంత ప్రయోజనం కలుగుతుందో, గురువుగారికి పూజ చేయటం ద్వారా, గురువుగారి చిత్రపటానికి, గురువుగారి పాదుకలకి, గురువుగారి సమాధికి పూజ చేస్తే కూడా నాకు ఆ ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక దృఢ నమ్మకం, ఒక దృఢ విశ్వాసం సాధకుడికి కలగాలి కదా. మనం గుడిగా అయితే ఫాలో అవ్వట్లేదుగా, మన మీద రుద్దట్లేదుగా వీళ్ళందరూ. ఈ సాంప్రదాయాల వాళ్ళు, ఈ మతాల వాళ్ళందరూ కూడా మన మీద గట్టిగా బలవంతంగా నువ్వు ఖచ్చితంగా దండం పెట్టాల్సిందే, దీపం వెలిగేయాల్సిందే, అగరబత్తులు వెలిగేయాల్సిందే, నైవేద్యాలు పెట్టాల్సిందే, ఉపవాసాలు ఉండాల్సిందే, ప్రదక్షిణలు చేయాలి. వాళ్ళు ఏమన్నా మన మీద రుద్దుతున్నారా వాళ్ళ యొక్క భావజాలాన్ని? వాళ్ళ భావజాలాన్ని మన మీద రుద్దితే ఎన్నాళ్ళు భరిస్తాం? మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, పిన్ని గారు చెబుతుంది, హాస్పిటల్ రా అమ్మాయి, నాకు తెలిసిన హాస్పిటల్ మంచి డాక్టర్ అని చెప్పిండు. ఓసారి దేశపోయి తగ్గలేదు, రెండోసారి దేశపోయి తగ్గలేదు, మూడోసారి దేశపోయి తగ్గలేదు, నాలుగోసారి వెళ్తుందా? పిన్ని గారు చెబుతున్నది, అబ్బా మంచి డాక్టర్ బాగా తగ్గింది, ఎమ్మడే తగ్గింది. పోతాం, ఎన్నిసార్లు వెళ్తాం? చెప్పేవాళ్ళు ఎంత నమ్మకంగా చెప్పినా కానీ మనకు కూడా ఆ ప్రయోజనం కలగాలి. అంటే అవతల వాళ్ళ యొక్క భావజాలాన్ని మన మీద రుద్దినా కానీ మనం అనుభవానికి అందితేనే ఆచరిస్తాం. మనకి అనుభవానికి అందలేదనుకో ఆచరిస్తామమ్మా. ఏం కావాలి ఇక్కడ మనకి? అనుభవానికి అందాలి. ఓకే, ఇప్పుడు
సమాజంలో ఉన్న వాళ్ళు అలా ఆల్టర్నేటివ్గా ఆరాధిస్తున్నారు. మన యొక్క గురు సాంప్రదాయంలో కూడా ఈ విధంగా ఆల్టర్నేటివ్గా విగ్రహాలు పెట్టి కానీ, ఫోటోలు పెట్టి కానీ, పాదుకలు పెట్టి కానీ, సమాధి నిర్మించి కానీ ఆరాధిస్తూ ఉన్నారు. దేనికి ప్రతీకగా? దేనికి? వెంకటేశ్వర స్వామికి, దేవునికి ప్రతీకగా. ఇక్కడ మనం ఒక్కటే చెప్పుకోవట్లేదు. ఎవరికి ప్రతీకగా? దేవునికి ప్రతీకగా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సాంప్రదాయాల వాళ్ళు కానీ, లేకపోతే గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దైవానికి ప్రతీకగా ఇవన్నీ చేస్తున్నారు కదా. దైవానికి ప్రతీకగా చేస్తున్నారు కదా. మరి అసలు ఇంతకీ దైవం అంటే ఎవరు? లక్ష్మక్కయ్య, ఇవన్నీ దేనికి ప్రతీకగా చేస్తున్నారు? దైవానికి ప్రతీకగా చేస్తున్నారు. మరి ఇంతకీ దైవం అంటే ఎవరు? అది తెలియాలి ముందు. దైవానికి ప్రత్యేకంగా ఇవన్నీ చేస్తున్నాం, దైవానికి ప్రత్యేకంగా ఇవన్నీ చేస్తున్నాం. ఓకే, ఏం గౌరీ? అంతే కదా. మరి ఇంతకీ దైవం అంటే ఎవరు? అమ్మాయి గారు ఎంత చెప్పి కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారా? మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు కాదే? షిరిడి సాయిబాబా దేవుడు కాదే? అమ్మ శ్రీశైలం మల్లన్న దేవుడు కాదే? ఓ గురువుగారు ఎన్ని అడుగుతారు మమ్మల్ని? వీళ్ళందరూ దేవుళ్ళేగా అని అంటారా? వాళ్ళు కూడా ప్రతీకలేగా. వాళ్ళు కూడా ప్రతీకలేనా? వాళ్ళు డైరెక్టా? డైరెక్ట్ పైనుంచి. ఓకే. ఇప్పుడు సరే, ఇంతకు ముందు అసలు దేవుని గురించి మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ రీసెర్చ్ చేద్దాం. ముందు దేవుని గట్టి పట్టాలి. ఎవరిని పట్టుకోవాలా? దేవుణ్ణి గట్టి పట్టాలి. దేవుడు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉందిగా అమ్మ, ఫస్ట్ ఇక్కడే చూద్దాం. దేవుణ్ణి నువ్వు చూసావా? ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చేయత్తరమ్మ ఒకసారి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, కొంతమంది చేతులు ఎత్తారు. దేవుణ్ణి చూసా అన్నారు. ఎందుకంటే మొన్న మధ్యనే ఒకళ్ళు ప్రశ్న వేశారు నాకు అనమాట. ఈ టాపిక్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యన ఒకళ్ళు క్వశ్చన్ వేశారనమాట. కనీసం వాళ్ళకి యూట్యూబ్ ద్వారా అయినా మెసేజ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఇట్లా క్లాస్ చెప్తున్నాం. వాళ్ళు రావడానికి కుదరట్లేదు, అందుకని వాళ్ళకి ఇలా మెసేజ్ ఇద్దామని. రావడానికి కుదరట్లేదని చెప్పారనమాట. అయితే వాళ్ళు ఏమన్నారంటే, దేవుళ్ళని చూసేవాళ్ళు ఎట్టుంటారు? దేవుడిని చూస్తే ఇట్టే ఉంటారా? మార్పు రాదా నీలో? ఏమి దేవుడు ఎట్లుంటాడు? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో ఏమో, ఏం చూసి ఏమనుకుంటున్నావో ఏమో. దేవుడిని చూస్తే ఎట్టుండాలా? అబ్బా, మామూలు భక్తులే అద్భుతంగా ఉన్నారు. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎట్టుండాలా? అయితే నిజంగా శాస్త్రాలలో చెప్పబడినటువంటి దేవుడు, వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి దేవుడు, మీరు చూసిన దేవుడు కరెక్టేనా కాదా ఇది తెలియాలి. మళ్ళీ ఇప్పుడు మనమేమన్నా చూసి ఏదో అనుకున్నాం అనుకోమ్మా, మనమేదో చూసి ఏదో అనుకుంటే నిజంగా దేవుడు అని అనుకున్నాం అనుకో, పొరపాటు పడతాం. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే గురువుగారు నిజంగా మన సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుణ్ణి చూస్తే, నిజంగా వీళ్ళే కనుక దేవుణ్ణి చూస్తే ఇట్లే ఉంటారా? అసలు దేవుణ్ణి చూస్తే ఎంత మారాలి? దేవుణ్ణి చూసినటువంటి వాళ్ళు ఎలా మారాలి, ఎంత మారాలి? మరి వీళ్ళంత మారారా? మరి నిజంగా వీళ్ళు చూసినట్టేనా? నిజంగా వీళ్ళు దేవుణ్ణి చూసినట్టేనా? దేవుణ్ణి చూసిన వాళ్ళకి ఎట్లే ఉంటారా అమ్మ? అది మనం మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి చూస్తే మనం ఎలా ఉండాలి? అంటే దేవుడు ఎలా ఉంటాడు, దేవుణ్ణి చూసిన మనం ఎలా ఉండాలి, దేవుణ్ణి చూసిన మనం ఎలా ఉండాలి అనేటువంటి క్వశ్చన్. ఇప్పుడు దైవాన్ని చూసిన వారు ఎవరు ఉన్నారంటే చాలామంది చేతులు ఎత్తారు. వాళ్ళందరూ నేను చూసా. ఓకే అమ్మా. నెక్స్ట్, దైవం ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే వాళ్ళందరికీ కూడా ఆన్సర్ తెలుసు కాబట్టి అది కూడా పెద్ద ఇష్యూ కాదు. ఓకే. ఎంత ఎత్తుంటాడు, ఎంతలా ఉంటాడు, ఎంత పొడుగు, ఎంత పొట్టి, ఏ కలర్ ఏంటి అన్నది కూడా మీకు తెలుసు కాబట్టి, ఆయన ఏ డ్రెస్ వేసుకుంటాడు, ఎలాంటి కిరీటం పెట్టుకుంటాడు, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని తిరుగుతుంటాడు, అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే దేవుడికి సంబంధించిన సమగ్ర జ్ఞానం మీ దగ్గర ఉంది కాబట్టి అలా అని నేను అనుకుంటున్నాను. అడిగితే చెప్పాలన్నమాట. ఓకే అమ్మా. ఏ కలర్లో ఉంటాడు దేవుడు అమ్మ? దేవుడిని చూసినామన్నాం కదా. దేవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? కలర్ అడుగుతున్నామ్మా. దేవుడు ఎలా ఉంటాడు? కలర్ లేదా అమ్మ? దేవుడికి రంగు లేదు. భలే ఉంది కొత్త. దేవుడికి ఏం లేదు, రంగు లేదు. దేవుడికి రంగు లేదు. రూపమైన ఉందా లేదా?
రూపం కూడా లేదా? దేవుడికి రంగు లేదు, రూపము లేదు, పేరేమన్నా ఉందా? పేరు కూడా లేదా? మరి ఈ దేవుడు ఎట్లాంటి దేవుడు? ఇప్పుడు మీరు అనుకునే దేవుడు, నిజంగా మీరు అనుకున్న దేవుడు కూడా ఏనే కాదా? మనం చెక్ చేసుకోండి. మరి ఏమేమి లేవన్నారు? రంగు లేదు, రూపం లేదు, పేరు కూడా లేదు. మరి ఏముంది? ఏముందని చూసి ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎలా గుర్తుపెట్టారు? ఈయన దేవుడు అని చెప్పి గుర్తుపట్టాలంటే కనీసం రంగు ఉండాలా, రూపం ఉండాలా, పేరు ఉండాలా. ఇవేవీ లేవన్నారు. దేవుడికి రంగు లేదు, రూపము లేదు, పేరు లేదన్నారు. మరి మీరు ఎలా చూశారు? నేను అడగట్లేదు. మీరు ఇంటికి పోయిన తర్వాత మిమ్మల్ని పక్కింటి వాళ్ళు అడుగుతారు, అదేంది అమ్మాయి అడుగు చూసిన అమ్మాయి రూపం లేదంటివి, ఫోన్ చేసైనా అడుగుతారు, వాడకైనా అడుగుతారు. అవునా? చూశారు. మరి చూస్తే ఎలా చూశారు? మరి ఏం చూసి ఇప్పుడు దేవుడు అన్నారు? మీరు ఎలా గుర్తించారు? దేవుణ్ణి ఎలా గుర్తించారు? మీరు ఏముందని గుర్తించారు? ఇప్పుడు రంగు, రూపము, పేరు ఇవే నామరూపాలు లేకుండా, నామరూప కర్మక్రియ నటనలు లేనటువంటిదే దైవం అయితే ఇప్పుడు మీరు చూసినటువంటి దేవుణ్ణి ఎలా గుర్తించారు? మీరు సొంతంగానే గుర్తించారా? ఒక ఆల్టర్నేటివ్ మనకి గురువుగారు చూపెట్టారు కాబట్టి తెలిసింది. సరే, ఓకే. గురువుగారు చూపెట్టినా మీరెట్లా చూశారు? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? మేము చూసిందే దేవుడని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? గురువుగారు మీకు తెలియట్లే కానీ గురువుగారు ఒప్పుకోలేదు, ఇదే దేవుడని వారు అనమంటే అంటున్నాగా, లేకపోతే నిజంగా మేము ఒప్పుకున్నాం. అబ్బా నేను ఎమ్మటే ఒప్పుకోవాలా, వారు అనమన్నాడు, ఎప్పుడాంటిదం చేసినట్టు చెప్పి 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 అనమంటే అంటున్నా, లేకపోతే నేను ఎందుకంట అబ్బే నేను అన్నా అంటున్నాను. అట్లా ఏమన్నా అంటున్నారా? బలవంతంగా గురువుగారు ఏమన్నా నువ్వు దేవుణ్ణి చూశానని అనకపోతే ఏళ్ళందరి మధ్యలో అందరూ చూసా అంటే మరి నేను చూడలేదంటే నన్ను ఎక్కడ తక్కువ చేస్తారని, మరి అలా ఏమైనా నేను చూశానని ఏమైనా తలకాయ ఇట్లా అడ్డంగా నిలుపు కానీ ఏమైనా ఊపుతున్నామా? లేదమ్మా. ఓకే. అంజమ్మ గారు లేదండి. ఓకే. చూశారు కాస్త అయితే మీరు? అమ్మాయి చూశారు. ఇప్పుడు రంగు లేదు, రూపం లేదు, పేరు లేదు. మరి మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇప్పుడు చెప్పే దేవుడు అందరిలో ఉన్నాడా ఏంటి? అందరిలో ఉంటాడంట. మళ్ళీ ఇది కొత్త విషయం మనకి. ఇప్పుడు దాకా దేవుడిని గురించి చెప్పుకున్నాం. ఈ దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఉమాదేవి గారు చెప్పిన కొత్త అంశం ఏంటంటే అందరిలో ఉంటాడంట. ఈ దేవుడు ఎక్కడుంటాడు? అందరిలో ఉంటాడు. నిజమేనా గౌరీ? నిజమేనా అమ్మయ్య? అందరిలో ఉంటాడు. ఓకే. ఇప్పుడు మనలో కూడా ఉంటాడా ఏంటి? అమ్మయ్య మనలో కూడా ఉంటాడు. ఇప్పుడు నువ్వు దేవుడివా ఏంటి? దేవుడివేనా నిజంగా? అమ్మయ్య. ఇదే మాట మనం షాపూర్ చౌరస్తాలోకి పోయి చెబుతారా? పోనీ అమీర్పేట సెంటర్లో పోయామని చెప్పరా? అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ, మనం చెప్పుకునేటువంటి బోధ మన ఈ కాంపౌండ్ వరకే వర్తించిద్దా? బయట కూడా చెప్పగలమా? నమ్మకంగా చెప్పగలమా? చెప్పితే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎర్రగడ్డ. ఓకే. అంటే వాళ్ళు అంటారని చెప్పట్లేదా? నిజంగానే కన్ఫామా? మనకి నిజంగానే కన్ఫామా? ఓకే. అయితే ఈ ప్రపంచంలో అమ్మ, అంటే సూటిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడైనా మనం స్పష్టంగా మాట్లాడుకోవాలన్నమాట. ఈ ప్రపంచంలో ఒక దేవుడు ఇంకో దేవుడిని పూజించినట్లు ఎప్పుడైనా మీరు చరిత్రలో విన్నారా? శివుడు విష్ణువును పూజించినట్లుగా, విష్ణువు శివుడిని పూజించినట్లుగా, బ్రహ్మదేవుడు శివుడిని పూజించినట్లుగా అని ఒక దేవుడు ఒక దేవుడిని పూజించినట్లుగా, ఒక దేవత ఇంకో దేవతను పూజించినట్లు ఎప్పుడైనా మీరు చరిత్రలో విన్నారా? లేదు కదా. ఒక దేవుడు ఎప్పుడు ఇంకో దేవుడిని పూజించడు. ఒక దేవుడు ఇంకో దేవుడిని ఎప్పుడూ పూజించడు. ఎప్పుడు? దేవుడైతే ఇంకో దేవుణ్ణి పూజించడు. మీరు దేవుడైతే మరి ఇంకొక దేవుణ్ణి ఇంకొకళ్ళని దేవుడని ఎందుకు పూజిస్తున్నారు? మీరే దేవుడు కదా. మీరే దేవుడైతే ఒక ఫోటో దేవుడని ఎందుకు ఆరాధించవలసి వచ్చింది? పాదుకల దేవుడని ఎందుకు ఆరాధించాల్సి వచ్చింది? ఒక విగ్రహం దేవుడని ఎందుకు ఆరాధించాల్సి వచ్చింది? క్వశ్చన్ కరెక్టేనా?
కరెక్టేనా కదా? మీరు దేవుడైతే ఇంకొకళ్ళ దేవుడని పూజించవలసిన అవసరం లేదు కదా, మరి ఎందుకు పూజిస్తున్నారు? అంటే నాలో ఉన్న దేవుడికి నేనే పూజ చేసుకుంటున్నాను అర్థమా? అంటే పూజ చేసేది బయట ఉన్న దేవుడు వేరే, లోపల ఉన్న దేవుడు వేరే. ఇన్ని రకాల దేవుళ్ళు ఉన్నారా? దేవుళ్ళు అంతే కదా. బయట ఉన్న దేవుడైనా లోపల ఉన్న దేవుడైనా ఒక్కడే అయితే, మీరే దేవుడైతే మళ్ళా బయట ఇంకో దేవుడికి పూజ చేస్తున్నానని అంటమేంటి? చూపెట్టిన గురువు గారు ఉన్నారు, వారికి పూజ చేసిన పుట్టో అవసరం ఏంటి అమ్మా? ఏం గుర్తు చేసు? నువ్వు దేవుడు అయిన తర్వాత ఇంకా మర్చిపోవటం ఉంటుందా? నువ్వు దేవుడని మర్చిపోతావా? ఇవి సపోజ్ గౌరీ అని పిలిస్తే కాసేపు ఆగండి ఎవరో కనుక్కొని చెబుతానని అంటావా గౌరీను? నేనే గౌరీ అని చేతుత్వే ఎత్తవా? అవునా కదా. వాణి గారు ఎవరు అంటే నేనే గురువు గారు అంటావా అన్నావా? ఆగండి గురువు గారు ఎవరో కనుక్కొని చెబుతానని అనం కదా. పేరు మర్చిపోయి నా పేరేంటి గౌరీ అని అడగం కదా. ఎందుకని? మన పేరు మనం ఎవరమో మనకి కరెక్ట్గా తెలుసు. నేను కృష్ణమూర్తి అని నాకు తెలుసు, గౌరీ అని తనకు తెలుసు, వాణి గారు అని తనకు తెలుసు, పద్మా గారు అని తనకు తెలుసు. తెలిసినప్పుడు ఇక గుర్తు చేసుకోవడాలు లేవు. ఆగండి నేను గుర్తు చేసుకోవాలి. అహం బ్రహ్మస్మి నువ్వు మంత్రం చదువుకోవాలా? నేను బ్రహ్మమే, నేనే బ్రహ్మను మంత్రం సోహం. నువ్వు ఆగండి గురువుగారు నేను సోహం చేసుకోవాలా? నేను సోహం నాయన సోహం బ్రహ్మమే నేనే బ్రహ్మం అని గుర్తు చేసుకోవడం నాయన గారు అన్నాడు. నాయన నువ్వే బ్రహ్మం అయితే మళ్ళీ గుర్తు చేసుకోవడం ఏంటి? ఓకేనా? నువ్వే దేవుడైతే ఇంకా మళ్ళీ గుర్తు చేసుకోవడం ఉంటాయా? ఇప్పుడు లోపల ఉన్నది దేవుడు అనుకున్నాము, బయట ఉన్నది కూడా దేవుడేనా? ఇప్పుడు దేవుడు లోపల ఉంటాడా బయట ఉంటాడా? ఇది ఒకటి తేలితే అయిపోయినట్టే, ఉపన్యాసం అయిపోయినట్టే. ఎంతోసేపు పట్టదు, నిమిషంలో అయిపోయింది. ఇప్పుడు దేవుడు అని అన్నాం కదా. ఇప్పుడు మనం అనుకున్న దేవుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ఇది ఒక్కటి అమ్మ. బయట కూడా దేవుడే ఉన్నాడు. బయట కూడా అంటే లోపల ఉన్న దేవుడు బయట ఉన్న దేవుడు ఒక్కటే. అమ్మాయి ఒక క్లారిటీ వచ్చింది. ఇక మనకి అసలు డౌట్ లేదు. ఇప్పుడు దాకా దేవుడు అంటే ఎక్కడ ఉంటాడనే ప్రశ్న ఉందనుకో, ఆ ప్రశ్నకి ఇక తెగిపోయింది. ఇక ఆ ప్రశ్న లేదు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చిందంటే లోపల ఉన్నాను, దేవుడు లోపల ఉంటాడు అని ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఎమ్మటే ఏమైంది? బయట కూడా ఉన్నాడు. దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇప్పుడు అన్నం దేవుడు అవునా కాదా? మంచినీళ్ళు దేవుడు అవునా కాదా? కూరగాయలు దేవుడు అవునా కాదా? మరి ఇప్పుడు నువ్వు దేవుడిని తింటున్నావా, కూరగాయలు తింటున్నావా అంటే సూటిగా ఇప్పుడు మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం అన్నప్పుడు ఒక ఆయన అడిగిందే నేను చెప్తున్నాము. ఏమండి పరబ్రహ్మాన్ని తింటానమా మనం అన్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే మనం ఏమైనా పరబ్రహ్మాన్ని ఏమైనా తింటానమా అన్నాడు. మరి అన్నం ఒక్కడే, మరి కూరగాయలు, లడ్డు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మరి అవి దేవుడు కాదా? ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. అంటే బయట ఉన్నది లోపల ఉన్నది మొత్తం దేవుడే. మరి మొత్తం దేవుడైతే ఇప్పుడు నువ్వు రోజు లేవంగులోనే మంత్రం ఎందుకు చదువుకోవాలి? దేనికోసం చదవాలి? అయ్యగా మీకు తెలియదు, అయ్యగా మంత్రం చదువుకోమన్నారు, మాల ఎక్కడుంది? చదువుకో, కళ్ళు మూసుకో ఆ మంత్రం చదువుకో. నువ్వు మరి దేవుడు అయితే మరి ఇంకెవరి కోసం మంత్రం చదువుతున్నావు? ఆగండి అయ్యగా, దేవుడి కోసం మంత్రం చదువుతున్నా. మంత్రం దేని చదువుతున్నావు? దేవుడి కోసం. మరి నువ్వు దేవుడు అయితే ఇంకే దేవుడి కోసం చదువుతున్నావు మంత్రం? భగవద్గీత ఏ దేవుడి కోసం చదువుతున్నావు? ఉపనిషత్తులు ఏ దేవుడి కోసం చదువుతున్నావు? లలితా సహస్రనామాలు ఏ దేవుడి కోసం చదువుతున్నావు? విష్ణు సహస్రనామాలు ఏ దేవుడి కోసం చదువుతున్నావు? నువ్వే కదా దేవుడివి. మీరు దేవుళ్ళు. ఇప్పుడు ఏమని చెప్పారు? లోపల దేవుడు అన్నాడు, బయట దేవుడు అన్నాడు. మళ్ళీ మీరు డిఫరెన్స్ మాట్లాడొద్దు.
ఇంకా స్థిరం కాలేదు, కొద్దిగా ఆగిన తర్వాత స్థిరమైద్ది, సాయంత్రం స్థిరమైద్ది, ఎల్లుండి స్థిరమైద్ది అని అనొద్దమ్మా. ఎందుకంటే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నావు, మంచి ఫ్లో బాగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం దేవుళ్ళో ఉన్నాం, మనం ఇప్పుడు అందరం దేవుళ్ళు ఉన్న తర్వాత నేను మర్చిపోతున్నా, కాసేపు అయితే గుర్తుంచుకోను, అవన్నీ ఉంటాయా దేవుడికి? ఓకే, ఈ ఒక క్లారిటీ వచ్చింది కమ్మా. అహం బ్రహ్మస్మి, నేనే దేవుడు, బ్రహ్మము, బ్రహ్మమే నేను, లోపల వెలుపల అంతటా దైవమే ఉన్నాడు. కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తే ఒక క్వశ్చన్ రాసి ఉంచాను అనమాట. మీరు ఇంత కాన్ఫిడెన్స్తో ఉంటారని నాకు తెలుసు అన్నమాట, అర్థమైందా? అందుకే రాసి ఉంచాను అనమాట 2 మాటలు. ఒకసారి మళ్ళీ అనుకుందాం. ఓకే, తిరుపతి వెంకటేశ్వర స్వామిని, కాశీ విశ్వేశ్వరుని, షిరిడి సాయిబాబాని, శబరిమల అయ్యప్ప స్వామిని పూజించినట్లుగా మీ ఇష్టదైవాలకు, కులదైవాలకు, గ్రామ దేవతలకు ఇచ్చినంత విలువ మీరు మీ గురువులకు ఇస్తున్నారా? మీ గురువులను, వాళ్ళ ఫోటోలను, విగ్రహాలను, వారి పాదుకలను, వారి దివ్య సమాధులను అంత విలువతో సేవిస్తున్నారా? ఎవరికీ తెలియని అవసరం లేదు, మీ అంతరాత్మకు తెలిస్తే చాలు. ఓకే అమ్మా, ఇవన్నీ మరి చేయవలసిన అవసరం ఉందా మనకి? అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు గురువుగారిని దేవుడు అనుకుంటే ఈ క్వశ్చన్, ఇప్పుడు గురువుగారిని దేవుడు అనుకుంటే ఈ క్వశ్చన్. అసలు ఇప్పుడు మీరే దేవుడు అయిన తర్వాత మీరు ఫస్ట్ ఇందాగానే అనుకున్నాం, మీరు దేవుడు అయితే ఇంకో దేవుడిని పూజించాల్సిన అవసరం లేదు. అర్థం? మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలనుకున్నారా? షిరిడి వెళ్ళాలనుకున్నారా? కాశీ వెళ్ళాలనుకున్నారా? శబరిమల వెళ్ళాలనుకున్నారా? వెంకటేశ్వర స్వామిని కానీ, సాయిబాబాని కానీ, లేకపోతే కాశీ విశ్వేశ్వరుని కానీ, అయ్యప్ప స్వామిని కానీ, లేకపోతే రామలింగేశ్వర స్వామిని కానీ అలా చూడాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే ఇందాకనే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక దేవుడు ఇంకో దేవుడిని చూడాలని అనుకోడు కదా. మీరు దేవుళ్ళు అయినప్పుడు ఇంకో దేవుళ్ళని చూడాలని అనుకోవడం ఎందుకు? అంటే మీరు నిజంగా దేవుళ్ళు కాదా? లేక కొంచెమే దేవుడు అయ్యారా? సగం అయ్యారా? క్వశ్చన్ నేననేది కాదమ్మా, ఎవరైనా అడగొచ్చు మనల్ని, రేపు ఎవరైనా అడగొచ్చు, ఏ అంజమ్మ గారు మీ మనవరాలు అడిగిందనుకో, మీ మనవడు అడిగిందనుకో, చెప్పాలా వద్దా? అయ్యా నేనే దేవుణ్ణి అయ్యా, నేనే. మీ మనవడు ఒకవేళ అక్కడ వెళ్ళినప్పుడు దుర్గాదేవి టెంపుల్ ఉంది, నాయనమ్మ నువ్వు గుంటూరు వచ్చినవుగా, అక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంది, తీసుకెళ్తా రా నాయనమ్మ అని అనుకో, ఏ వద్దు నాయన నేనే దుర్గాదేవిని అని మీరు అనగలరా? ఆ లలితా సహస్రనామాలు ఏదో చదివేదో ఇక్కడే కూర్చొని నాకే చదువు నాయన, నా ముందలే చదువు నాయన, నేనే నిన్ను అనుగ్రహిస్తానని అనగలమా? అనలేము. ఏదో కొంచెం గ్యాప్ ఉంది, ఉందా? కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలి. మనం చేయాల్సిన సాధన ప్రతి కోపాసనలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం గ్యాప్ ఉంది. అది ఎంత గ్యాప్ అన్నది ఎవరికి వాళ్ళకే తెలియాలి. ఎంత గ్యాప్ ఉంది? నేను దేవుణ్ణని ఇక్కడ ఒప్పజెప్పినట్లుగా జీవన విధానంలో అలా నేను దైవం అనేటువంటి స్ఫురణతో జీవించగలుగుతున్నానా లేదా అనేటువంటిది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మన ఆ ఊరిలో కూడా కదిరి వెళ్ళినప్పుడు కూడా క్వశ్చన్ అదే అడిగానమాట. ఎందుకంటే నువ్వు దేవుడు అయితే మరి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవుడు కాబట్టి తిరుపతి వెళ్తున్నారు భక్తులందరూ, షిరిడి సాయిబాబా దేవుడు కాబట్టి అందరు భక్తులందరూ షిరిడి వెళ్తున్నారు, అయ్యప్ప స్వామి దేవుడు కాబట్టి శబరిమల యాత్రకి వెళ్తున్నారు అందరూ. మరి నువ్వు దేవుడైతే నిన్ను చూడటానికి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? మరి నువ్వు దేవుడు కాదా? అడగాల వద్దా? వెంకటేశ్వర స్వామి దేవుడు కాబట్టి ఆయన చూడటానికి వెళ్తున్నారు. ఏ లక్ష్మక్కయ్య? అవును, సాయిబాబా దేవుడు కాబట్టి చూడటానికి వెళ్తున్నారు, కాశీ విశ్వేశ్వరుడు దేవుడు కాబట్టి చూడటానికి వెళ్తున్నారు. మరి నువ్వు దేవుడు అయితే నిన్ను చూడటానికి రావాలి కదా. రమణ మహర్షిని చూడటానికి వెళ్తున్నారా లేదా? రామకృష్ణ పరమహంసని చూడటానికి వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు కదా. మరి మనల్ని చూడటానికి మన పక్కింటోళ్ళు కూడా రావట్లేదు ఎందుకు? అది ఇక్కడ మీరు క్లారిటీ ఇచ్చారు. దేవుడిని గురించి తెలుసుకున్న వాళ్ళు వస్తారు. అసలు ఒకడే మాకు అసలు ఒక దేవుడితో ఇంకో దేవుడికి పని ఉండదు.
ఒక క్లారిటీ అర్థమైందమ్మా. ఒక దేవుడికి ఇంకో దేవుడితో పనే ఉండదు. అర్థమైందమ్మా. అంటే సినిమాల్లో చూపిస్తారు, అట్లా సినిమాల్లో చూపిస్తారు ఒక దేవుడి కోసం ఇంకో దేవుడు హెల్ప్ చేసినట్టుగా. అర్థమైందమ్మా. ఒక దేవత కోసం ఇంకో దేవత హెల్ప్ చేసినట్టుగా సినిమాల్లో. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటువంటి దేవుడు సాలిడ్. అర్థమైందమ్మా. ఇంకొక శక్తి మీద ఆధారపడినటువంటి దైవం. అర్థమైందమ్మా. సర్వశక్తిమత్వం కలిగి ఉన్నటువంటి దైవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అల్పజ్ఞత్వం కలిగి ఉన్నటువంటి వాడు కాదు, అల్పశక్తిమంతుడిని దేవుడుగా మనం భావించట్లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. మన దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వయమైనటువంటి దేవుడు. అలాంటి దైవాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి దైవమే నేను అనేటువంటి స్థిరమైనటువంటి జ్ఞానం కలిగేదాకా సాధన చేస్తూనే ఉండాలి. అర్థమైందమ్మా. అంటే మిగతా వాళ్ళందరూ ఆల్టర్నేటివ్గా దైవానికి ప్రతిరూపంగా విగ్రహాన్ని కానీ అవన్నీ ఎందుకు పూజిస్తున్నారు అంటే, ఒక రాయి విష్ణు అవుతాడా, ఒక రాయి శివుడు అవుతాడా, ఒక పంచలోహాల ఒక యంత్రం దేవుడు అవుతారా అంటే దేవుడు అవి కావు, అవి దేవుడు కావు. మరి ఎప్పుడు దేవుడు అవుతారు? ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి గుళ్ళో పెడితే దేవుడు కాదు. అర్థమైందమ్మా. ఒక ఫోటో దేవుడు, సరే విగ్రహం అంటే పెట్టారు, ఒక ఫోటో దేవుడు అవుతాడా? మరి ఎందుకు పూజ చేస్తున్నారు మీరు? దేవుడని మీరు ఎందుకు పూజ చేస్తున్నారు? సరే దేవుడు మరి ఒక సపోజు లలితా భట్టారిగా ఫోటో పెట్టినమనుకో, మా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పుస్తకం ఉంది, లలితా సహస్రనామాలు అని ఒక పుస్తకం ఉంది, అది చదువుతూ కాబట్టి ఓకే. మరి మన గురువుగారి ఫోటో పెట్టి కూడా దేవుడు అని అంటాం కదా. ఇప్పుడు మరి విష్ణుమూర్తి యొక్క ఫోటో పెట్టి, లలితాదేవి యొక్క ఫోటో పెట్టి, శివుడి యొక్క ఫోటో పెట్టి, గురువుగారి యొక్క ఫోటో పెట్టి అన్నిటినీ సమానంగా ఆరాధిస్తారా? మరి అన్నిటికీ ఒకే ప్రయోజనం కలుగుతుందా? ఫోటోల వల్ల కూడా ఉపయోగం ఉంటుందా? ఫోటోల వల్ల కూడా ఉపయోగం ఉంటుందా? విగ్రహాల వల్ల ఉపయోగం ఉంటుందా? యంత్రాల వల్ల ఉపయోగం ఉంటుందా? ఉంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఉంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? అయితే అమ్మా, విగ్రహారాధన అనేటువంటిది సాధన ఆరంభ దశలో ఉన్నటువంటి వాళ్ళకు ఉపకరిస్తుంది. విగ్రహారాధన ఎవరికి ఉపకరిస్తుంది అంటే, ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసేటువంటి ఆరంభ దశలో ఉండేటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయుక్తమవుతుంది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ విగ్రహంలో దైవాన్ని చూస్తారు. మరి విగ్రహంలో దైవాన్ని చూస్తే ఉపయోగం ఉంటుందా అంటే, విగ్రహం దేవుడు కాదు, విగ్రహం లోపల దైవశక్తి ఉంటుంది. విగ్రహం లోపల ఏముంటుంది? దైవశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ? ఇప్పుడు విగ్రహం ఉందనుకో, మా గురువు గారు విగ్రహమే ఉందనుకో, విగ్రహం దేవుడా, విగ్రహం లోపల ఉన్న శక్తి దేవుడా? అమ్మయ్య, ఇది ఒక క్లారిటీ వచ్చింది. విగ్రహం దేవుడు కాదు, విగ్రహంలో ఉన్న శక్తి. విగ్రహంలోకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది కదా కావాల్సింది. శక్తి ఉంటేనే కదా. ఎవరన్నా ప్రాణ ప్రతిష్ఠ చేశారు అంటే, అక్కడ శక్తిని ప్రతిష్ఠ చేయటం ద్వారా అది పూజ అందుకుంటుంది. అంటే ఒక విగ్రహం పూజలు అందుకోవడానికి కానీ, ఒక యంత్రం పూజలు అందుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఆ విగ్రహం లోపల, ఆ యంత్రం లోపల మంత్రశక్తిని ఒక వేదంలో చెప్పబడినటువంటి పద్ధతిగా, అర్థమైందమ్మా, ఆగమ నిగమ శాస్త్రాల యొక్క పద్ధతిగా వాళ్ళు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసి, ఇన్ని లక్షలు అని చెప్పి అనుష్ఠానం చేసి, ఆ యొక్క జపం చేసి ఆ మంత్రశక్తిని ఆ విగ్రహాలలో ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహాలలో ప్రతిష్ఠ చేయటం ద్వారా ఆ విగ్రహాలు కూడా ఆ శక్తిని ప్రసరితం చేస్తాయి. ఆ వచ్చినటువంటి వాళ్లకు ఆ యొక్క విగ్రహంలో ఉండేటువంటి శక్తి మేలు చేకూర్చుతుంది. ఆ వచ్చినటువంటి వాళ్ళకు ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తి మేలు చేకూర్చుతుంది. ఇది వాళ్ళకు అవసరమే. కానీ ఆ విగ్రహంలోకి శక్తిని పంపించింది ఎవరు? సపోజ్ ఒక పిల్లి ఉందనుకోమ్మా, ఆ పిల్లి విగ్రహం చుట్టూ 108 సార్లు తిరిగి ఏమైనా దాంట్లో శక్తిని ప్రసరితం చేయగలుగుద్దా? చేసిద్దా?
ఒక కుక్క ఆ విగ్రహం చుట్టూ తిరిగి ఆ విగ్రహంలో ప్రాణాన్ని ప్రతిష్ఠించగలుగుద్దా, మంత్ర ప్రతిష్ఠ చేయగలుగుద్దా, మంత్రశక్తిని నింపగలుగుద్దా? లేదు. ఎవరు చేయగలుగుతారు? ఈ ప్రపంచంలో ఒక్క మానవుడు మాత్రమే, ఈ ప్రపంచంలో ఒక్క మానవుడు మాత్రమే మంత్రశక్తిని ఆ యొక్క విగ్రహంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి ప్రాణం పోసి ఆ విగ్రహం ద్వారా ఈ సమాజానికి మేలు జరిగేట్టు చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆ విగ్రహానికి శక్తి వచ్చేట్లు చేసింది ఎవరు? మనిషి. ఎవరు? మనిషి. అంటే విగ్రహం కూడా పూజింపబడే స్థాయికి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి ఉన్నాయి? మనిషికి, ఒక మానవుడికి ఉన్నాయి. ఓకే అమ్మా. అయితే ఆ విగ్రహంలో ప్రతిష్ఠించినటువంటి శక్తిని ఈ శరీరంలో కూడా ప్రతిష్ఠించుకుంటే ఏ లక్ష్మకే మంత్రాన్ని అనుష్ఠానం చేసి మంత్రాన్ని జపించి ఆ మంత్రశక్తిని విగ్రహంలో ప్రతిష్ఠించినట్లుగే వాళ్ళ యొక్క శరీరంలో కూడా ప్రతిష్ఠించుకుంటే వాళ్ళ యొక్క శరీరం కూడా అలాంటి శక్తిని ప్రసరితం చేస్తుంది, అలాంటి శక్తితో నింపబడి ఉంటుంది కదా. ఇప్పుడు అందుకే గురువుగారి దగ్గరికి ఎందుకు రావాలంటే గురువుగారు అలాంటి మంత్రశక్తిని తన శరీరంలో నింపుకొని ఉన్నారు కాబట్టి గురువుగారి దగ్గరకు రావాల్సి వచ్చింది. మనం కూడా అలాగే శక్తిని నింపుకుంటే గురువుగారి దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తేనే ఇంత శక్తి వస్తే గురువు ఇంకొక మెట్టెక్కి ఏం చేస్తాడంటే ధ్యాన ప్రక్రియ ద్వారా, ఇందాక వారు చెప్పారు కదా, ధ్యాన ప్రక్రియ ద్వారా తన లోపల వెలుపల సర్వత్రా ఉన్నటువంటి దైవాన్ని దర్శించి దైవభావంతో జీవించగలుగుతాడు. అప్పుడు ఇంకా అపారమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు, అపారమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. అందుకే గురువు పూజనీయుడయ్యారు. అర్థమైందమ్మా? అందుకే భాగవత కృష్ణదేశకులు వారు ఏమన్నారంటే నరుడు ఇష్టదైవములకు పరిచర్య యొనర్చినట్లుగా, నరుడు ఇష్టదైవములకు పరిచర్య యొనర్చినట్లుగా గురువుకు పరిచర్య చేయాలి అని చెప్పి మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. మీరు ఎప్పుడు చాలాసార్లు గురుగీత పారాయణం చేసి ఉన్నారు కాబట్టి మీకు కూడా ఈ సత్యం తెలియబడుతుంది. మనకి ఇక్కడ చెప్తారు, కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురుర్ విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ అని చెప్పారు. అంటే కాశీక్షేత్రం అంటే దేని చెప్పారు? ఈ శ్లోకం ఏ సందర్భంలో చెప్పారు? కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురుర్ విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ అన్నారు. అంటే ఏంటర్థం? కాశీక్షేత్రం అని దేన్ని చెప్పారు? కాశీక్షేత్రం నివాసశ్చ అంటే మీరు కాశీ వెళ్ళి నివసిస్తే ఎలాంటి ప్రయోజనం కలిగిద్దో గురువుగారి దగ్గరకు వస్తే, గురువు నివసించేటువంటి సన్నిధానానికి వస్తే మీరు కాశీ వెళితే వచ్చే ప్రయోజనం కలుగుద్ది అని చెప్పారు. ఈ శ్లోకం ఎప్పుడన్నా విన్నారా అమ్మ? మరి గురువుగారింటికి వస్తేనే కాశీ వెళ్ళిన ప్రయోజనం కలిగిద్దంటే మరి గురువుగారింటికి రావాలిగా అమ్మ, రావాలి కదా. మేము వెళ్తూనే ఉన్నాం కదా గురువుగారు, అందుకే వెళ్ళేది గురువుగారింటికి, అందుకే వెళ్ళేది. గురువుగారు 2 సంవత్సరాలు అవుతుంది, ఫిబ్రవరి అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్నిసార్లు వెళ్ళి మనం 108 సార్లు వెళ్ళా గురువుగారిని. మామూలు అనుకుంటున్నారా? వాంబు, మాకు ఆ గురుగీత చదవబట్టే మేము 108 సార్లు గురువుగారింటికి వెళ్ళింది, లేకపోతే వెళ్తామా? వాణ్యకి 108 కాదంటే 54 సార్లు వచ్చింది. 54 సార్లు కాదా? ఓకే. అంటే అప్పుడు గురుగీతలో ఆ శ్లోకం చదవటం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇంకో మాట చెప్పారు, గురుసేవ గయా ప్రోక్త దేహస్య దక్షయో వట. గురు అమ్మ అంతే కదా, గురుసేవ గయా ప్రోక్త దేహస్య దక్షయో వట అంటే గురువుకు చేసేటువంటి సేవ గయాక్షేత్రంలో, అర్థమైందమ్మా? గయాక్షేత్రాన్ని దర్శించితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అలాంటి ప్రయోజనం కలుగుద్ది. అక్కడ ఏముంటుంది? విష్ణు పాదాలు ఉంటాయి. అక్కడ గయలో ఏముంటాయి? విష్ణు పాదాలు ఉంటాయి.
మీరు గయ వెళ్ళి విష్ణు పాదాలను దర్శిస్తే ఎంత ప్రయోజనం కలుగుద్దో, గురువుగారింటికి వచ్చి గురువుగారికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అంత ప్రయోజనం కలుగుద్దని నేను చెప్పట్లేదు, గురుగీతలో చెప్పారు. మీరు గురుగీత ప్రతినిత్యం చదువుతూ ఉంటారు కాబట్టి మీరు ఆ స్థితిని, ఆ పద్ధతిని అనుసరిస్తారని కోరుకుంటున్నాను. అలా అనుసరిస్తారని కాదు, అనుసరించాలని. ఇది మనకు గురుగీతలో ఒక శిష్యుడికి చెప్పిన ధర్మం. అది ఇవన్నీ ఎప్పుడు మీరు దేవుడు కాకముందు, ఇవన్నీ ఎప్పుడు మీరు దేవుడు కావడానికి దగ్గరలో ఉన్నప్పుడు. మీరు దేవుడైన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు దేవుడైన తర్వాత ఇవన్నీ చేయాలి. దేవుడు అయ్యేంత వరకు ఇవన్నీ చేయవలసిన అవసరం మనకి. నగురోరధికం 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 శివశాసనత 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 అని చెప్పారు. ఎందుకు చెప్పారు? దేనికంటే అధికం లేదన్నారు? గురువు కంటే ఈ ప్రపంచంలో అధికమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పారు. ఎందుకని? గురువు కంటే గొప్ప వస్తువు కానీ గొప్ప వారు కానీ ఎవరూ లేరని ఎందుకు చెప్పారు? మరి గురువు అంత గొప్పవాడా? ఎందుకు అంటే ఒక నరుణ్ణి నారాయణుడిగా తీర్చిదిద్దాడు. అర్థమైందమ్మా? ఒక మానవుణ్ణి మాధవుడిగా చేశాడు. అర్థమైందమ్మా? ఒక జీవుణ్ణి ఈశ్వరుడిగా చేశాడు. అర్థమైందమ్మా? అందుకోసం గురువు దైవంతో సమానం. అందుకే గురువు కంటే గొప్పవారు లేరు అని చెప్పింది. ఎందుకు చెప్పారు? మనం గురువు దగ్గర ఇంత గొప్ప గురువు దగ్గర మనం చేరకపోతే, ఇలాంటి సాంప్రదాయక సద్గురువు దగ్గర చేరకపోతే మనం ఎక్కడుండేవాళ్ళము, ఏమైపోయేవాళ్ళము, ఏం చేసేవాళ్ళము? ఇంకా మనం తిరుగుతూనే ఉంటాం కాళ్ళకు బలపాలు కట్టుకొని. అర్థం? ఇంకా మనం సాధన చేస్తూనే ఎక్కడో ఉండేవాళ్ళం. కానీ మన అదృష్టం బాగుండి పూర్వజన్మ పుణ్యఫల విశేషం చేత మంచి సద్గురువు లభించడం ద్వారా ఇంత గొప్ప జ్ఞానం మనకి లభించింది. దైవానికి సంబంధించినటువంటి ఒక స్పర్శ, దైవానికి సంబంధించినటువంటి ఒక జ్ఞానం మనకి కలిగి ఆ అనుభూతి, దైవానుభూతి మనకు కలుగుతుంది. కలిగించారు వారు ఏం చేశారు? దైవానుభూతి కలిగించారు. ఇంకొక మాట అడిగి క్వశ్చన్ క్లోజ్ చేద్దాం. మీరు మీ ఇంట్లో దేవుడు ఫోటోలు చూస్తారు కమ్మా. వెంకటేశ్వర స్వామి కానీ, శివుడు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఫోటోలు కానీ ఏం చూస్తా అనుకో, ఏ దేవుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏడ్చినట్టు ఉన్నాయా బొమ్మలు? అమ్మో గురువు గారు మొన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తే నీళ్లు గారుతున్నాయి గురువు గారు అని ఎవరైనా అనగలరా? అమ్మ అమ్మో లక్ష్మీదేవి ఫోటో చూడాలి అయ్యగారు మా ఇంట్లో పెడితే వెంబడే తీసేసా కారిపోతున్నాయి నీళ్లు దారా అంటమా? ఎందుకని? ఏ దేవుడు ఏడవడు. ఈ ప్రపంచంలో ఏ దేవుడు ఏడవడు. దేవుడు ఎలా ఉంటాడు? చిరుమందహాసంతో, దివ్యమైనటువంటి ప్రకాశంతో, దివ్యమైన ప్రకాశంతో, చిరుమందహాసంతో ఉంటాడు దేవుడైతే. ఇప్పుడు చెప్పుకునేది మనం ఎవరిని కూర్చి దేవుడు కూర్చి అన్న. మీరు దేవుడైతే మీరెప్పుడు ఏడవకూడదు. ఏమయ్యగారు మరి ఇప్పుడు దేవుడు అంటే ఒక దిక్కు, ఏడవకూడదంటే మళ్ళీ రెండో దిక్కు. దేవుడు అంటే ఒక దిక్కు, ఏడవకపోతే రెండో దిక్కు. మోకాళ్ళ నొప్పులు వచ్చే ఒకటే నొప్పి, ఏడవకపోతే ఎట్టా? మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏడవకూడదని మళ్ళీ రెండో చిక్కు. ఇది కుదిరేది కాదు అంటామమ్మ. ఎట్లా అంటే అమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత 700 శ్లోకాలు బోధించారు. కారణం అసోస్య నన్వచోచస్వం ప్రజ్ఞావాదాంశ భాససి గతాసూన గతాసుంచ నాను శోచంతి పండిత. ఓ అర్జున, ఈ ప్రపంచంలో శోకించకూడదయ్యా, ఏడవకూడదు, ఎవరు ఏడవకూడదు, దుఃఖించకూడదు. ఎందుకంటే ఒకవేళ దుఃఖించవలసినటువంటి దానికోసం దుఃఖించాలి. ప్రతిదానికి దుఃఖించకూడదు, ప్రతిదానికి ట్యాప్ తిప్పకూడదు. అర్థమైందమ్మా? ఇక ప్రతిదానికి ట్యాప్ తిప్పుకొని బకెట్ నింపితే ఎట్లా? ఓకే, అలా మీరు దేనికి కూడా శోకించకూడదు నాయన అని చెప్పిన తర్వాత ఓకే డన్ అన్నాడు. ఎప్పుడు? నష్టో మోహ స్మృతిల్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాశ్చుత. అయ్యా స్వామి, మీరు 700 శ్లోకాలు చెప్పారు, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది.
నాకు ఇప్పుడు నష్టపోయా, మోహం ద్వారా నష్టపోయా. నేను నా జీవితం మొత్తాన్ని ఇప్పటివరకు నా యొక్క మోహము చేత, నా యొక్క అజ్ఞానము చేత ఎంతో నష్టపోయా. స్మృతిర్లబ్ధ్వా, ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది నాకు. ఏం గుర్తుకొస్తుంది? నేను బ్రహ్మము అనేటువంటి సత్యము నాకు గుర్తొస్తుంది, నేను ఆత్మను అనేటువంటి సత్యము నాకు గుర్తుకొస్తుంది, నేను నాశము లేనటువంటి వాడను అనేటువంటి సత్యము నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎందుకు? మీరు 700 శ్లోకాలు చెప్పి నన్ను ఒక జ్ఞానిగా తీర్చిదిద్దారు. డన్, నాకు బోధపడుతుంది, అహం బ్రహ్మస్మి అన్నాడు. ఓకే, కేల్కతం అయిపోయిన తర్వాత యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో అభిమన్యుడు మరణించాడు. ఎవరు మరణించారు? అభిమన్యుడు మరణించారు. మరణిస్తే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు. 700 శ్లోకాలు బోధ విన్న తర్వాత మళ్ళీ అభిమన్యుడు మరణించినప్పుడు అర్జునుడు కూర్చొని బోరున ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకున్నాడు. ఎవరిని చూసి? అర్జునుడు చూసి. ఎందుకు నవ్వుకున్నాడు? స్మృతిర్లబ్ధ్వా అన్నాడు కదా, అహం బ్రహ్మస్మి అన్నాడు కదా. మరి అలా అహం బ్రహ్మస్మి అన్నటువంటి వాడు ఏడిస్తే నవ్వుతురా నవ్వడా? దేవుడు నవ్వుతారు. ఎవరు నవ్వుతారు? ఎందుకని? దేవుడు దుఃఖించడు కాబట్టి. దేవుడికి, దైవానికి దుఃఖం లేదు. దైవానికి దుఃఖం. మీరు దుఃఖిస్తే, మనం దుఃఖిస్తే ఇప్పుడు మనం దుఃఖించినట్ట, దేవుడు దుఃఖించినట్ట? క్యాజువల్గా అడుగుతున్నాము. మీరు ఏమనుకోవద్దు, ఏమని అనుకుంటారా? ఏం దయ్యగారు అట్టిట్టు అడుగుతున్నానని అనుకోరుగా. ఇప్పుడు సపోజ్ మనమే ఏడ్చినవి అనుకోమ్మా, పెన్నామా అని ఫోన్ చేసి వేరే వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తారు. ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఒక్కళ్ళే ఏడవరమ్మ, కొంతమంది ఒక్కళ్ళే ఏడుస్తారు. అంటే మరి ఎవరు ఏడ్చినట్టు? మీరేడ్చారా? దేవుడు ఏడ్చాడా? క్లారిటీగా అమ్మ. ఎందుకంటే అమ్మ, మనం ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలా అనేటువంటిది ఈ యొక్క క్యాలిక్యులేషన్ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క క్యాలిక్యులేషన్ ద్వారా ఏమర్థమవుతుందంటే మనం నిజంగా రీచ్ అయ్యామా, ఏమన్నా ఇంకా ఎక్కవలసినటువంటి మెట్లు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది ఒక క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను అనమాట. మీరు ఏడ్చారు అంటే మీరు ఇందాకేమని చెప్పారు? అహం బ్రహ్మస్మి అన్నారు. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము, సోహమస్మి అన్నారు. మరి బ్రహ్మమే నీవు, నువ్వే దైవమైనప్పుడు ఇంకా దుఃఖించేది ఎవరు? నేనేడుస్తున్నానంటే నువ్వు వేరే, దైవం వేరే ఉన్నారా? ఇద్దరున్నారా నీ లోపల? అది చెక్ చేసుకో. అర్థమైందమ్మా? మనం అంటే దుఃఖం అంటే దుఃఖమనే కాదమ్మా, సంతోషమైన రెండు కూడా, సుఖము దుఃఖము, లాభము నష్టము అన్నీ కూడా, ద్వంద్వాలన్నీ కూడా నశించేటువంటివి. ద్వంద్వాలన్నీ కూడా ప్రపంచానికి, ప్రకృతికి, దేహానికి సంబంధించినటువంటివి తప్ప దైవానికి సంబంధించినటువంటివి కావు అని ఒక దృఢత్వం మనకుండాలి. ఓకే, ఇప్పుడు దుఃఖించాము అంటే దుఃఖించింది ఎవరు అని ప్రశ్న వేస్తే వెంటనే పార్థివ్ గారు, పద్మక్కి గారు దేవుడు ఎక్కడన్నా బాధపడతారా అంటారు. మరి బాధపడ్డది ఎవరు లోపలుండి? ఇది తెలియాలి. అంటే నేను దైవాన్ని అయ్యుగుండు కూడా బాధపడుతూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను అంటే నీకు ఇంకా సరైన దైవానికి సంబంధించిన జ్ఞానం దృఢం కాలేదని అర్థం. గురువుగారు చెప్తే అనుకోమంటే అనుకున్నా తప్ప ఇంకా అనుభవం కానీ ఆ జ్ఞానం కానీ నాకు దృఢం కాలేదు అని అర్థం. ఓకే, ఏమండి గురువుగారు దృఢమైన వాళ్ళు ఎట్లుంటారో చెప్పండి అని అడగండి. అమ్మ, దృఢమైన వాళ్ళు ఎట్లుంటారో చెప్పమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తా. అంటే ఇంకా ఎవరు చేతులు ఎత్తలేదు కాబట్టి చూస్తున్నాం మేడం, చేతులు ఎత్తితే ఆపుదామని, కానీ ఎవరు ఎత్తలేదు కాబట్టి ఇవి చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఓకే చాలంట. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఆ దైవానుభూతిని పొందినటువంటి వాళ్ళు, ఆ దైవత్వ సిద్ధిని పొందినటువంటి వాళ్ళు, ఆ స్థితిని పొందిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు అని ఒకసారి ఇద్దరు ముగ్గురిని గురించి అనుకున్నాం అనుకో అమ్మ, ఇప్పుడు మనం పొందిన వాళ్ళేదా క్లారిటీ వచ్చేస్తాయి. పొందలేదని నేనంట్లా, తెలియలేదని, తెలిసింది కానీ స్థితి కుదరటం. ఇక్కడ తెలుసుకోవడం వేరు, స్థితి కుదరటం వేరు. భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్పారు? జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతపః అని చెప్పారు. ఒకటి తెలుసుకోవాలి, రెండు దర్శించాలి, మూడు ప్రవేశించాలి. తెలుసుకోవడం కానీ దర్శించడం కానీ గురువు చేయిస్తారు. గురువుగారు ఏం చేస్తారు? దైవాన్ని గురించి తెలియజేస్తాను, దైవ దర్శనం చేయిస్తారు. గురువుగారి యొక్క డ్యూటీ అయిపోయింది. ప్రవేశించవలసింది మనం, ప్రయత్నం చేయవలసినటువంటిది మనం, సాధన చేయవలసినటువంటిది మనం, సిద్ధి పొందవలసినటువంటిది మనం.
కానీ అద్వైతంలో ఏమని చెప్తారో తెలుసా? ఇంకా నువ్వు సాధన చేయడానికి ఏముంది, అది సిద్ధ వస్తువే కదా, అది సిద్ధమైన దాన్ని నువ్వు పొందేది ఏముంది, ఆల్రెడీ నువ్వే అయ్యున్నావు కదా, నీకంటే వేరుగా ఉంటే కదా పొందడానికి, నువ్వే ఆ స్వరూపమై ఉంటే నువ్వు మళ్ళీ సాధన చేసేది ఉంది, పొందేది ఏముందని చెప్పి వాళ్ళు చెప్తారు. అది హై స్థాయి, అది హై స్థాయి. మన గురువుగారు చెప్పిన వెర్షన్ ఏంటంటే ఆ స్థితిని పొందిన వాళ్ళు ఎలా ఉంటారన్నది ఇక్కడ తెలుసుకోవటం. అర్థమైందమ్మా? అంటే సర్వములో ఆత్మను దర్శించినటువంటి సర్వాత్మ జ్ఞానంతో, సర్వాత్మ భావంతో, సర్వజ్ఞత్వంతో ఉన్నటువంటి యోగి రమణ మహర్షి గురించి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూషన్ అమ్మ. రమణ మహర్షికి రాచపుండ అయింది, క్యాన్సర్ లాంటిది. సరే, రామకృష్ణ పరమహంసకి అయింది, రమణ మహర్షికి అయింది. ఎట్లా అంటే అమ్మ, రమణ మహర్షి ఒక చోటు ఉంటే ఒక పురుగు రాలి కింద పడ్డదట, ఎమ్మటే తీసి లోపలేసిందంట. మనం వేస్తాము అంటే పుండ్లు కూడా పడ్డాయి, పురుగులు కూడా పడ్డాయి. ఆయన క్రిములు పడ్డా కానీ రాలి పడితే తీసేసుకునేంత అయితే మనకు లేదు. ఓకే, అయితే వాళ్ళ భక్తులందరూ, స్వామి నువ్వు ఇట్లా బాధపడుతుంటే నేను చూడలేకున్నాను అంటే, అసలు నేనెప్పుడు బాధపడ్డా అన్నాడు. నువ్వు చూడలేకపోవడానికి నేనెప్పుడు బాధపడ్డా, నా ముఖంలో ఎప్పుడైనా ఏడ్చిన లక్షణాలు కనపడుతున్నాయి, ఏమో గురువుగారు దానివల్ల ఏమైనా బాధపడుతున్నాను, నేనెప్పుడు పైనే కూర్చోనున్నా కిందికి దిగలేదు. పైనే కూర్చున్నా అంటే డాబా ఎక్కారనా? కాదుగమ్మా, మన అద్దరం పైన కూర్చున్నా అంటే మనం ఏమనుకోవాలా? అది ఏమనాలా అనండి అమ్మా, సహస్రారం. అమ్మయ్య, సహస్రారం అది ఏ ఊరిలో ఉంటుందమ్మా? మనలోనే ఉంటుందా? అమ్మయ్య, మీరు ఎప్పుడన్నా ఎక్కి కూర్చున్నారా? రమణ మహర్షి ఎక్కినట్టు ఎక్కారా? ఎక్కితే పర్వాలా, ఎక్కితే పర్వాలా. ఎప్పుడైనా మీకు బాధ కలిగినప్పుడు అట్లా ఎక్కాల. ఇప్పుడు వేరే చోట ఉందనుకో ఇబ్బంది పడాలా. అందుకే అమ్మ దీనికి ఏమన్నా అంటే లిఫ్ట్ పెట్టారంట, తెలుసా మీకు అక్కయ్య గారు? దీనికి లిఫ్ట్ పెట్టారట. లిఫ్ట్ ఏంటో తెలుసా? సుషుమ్నా నాడి. లిఫ్ట్ ఏంటి? అర్థమైందమ్మా? లిఫ్ట్లో వెళ్ళటం ఎంత తేలిక. సుషుమ్నా నాడి ఇలా పైకి వెళ్తుంటే ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ వెళ్తుంటే ఒక్కో లోకాన్ని దాటుకున్నట్టు పైన ఉన్నటువంటి సహస్రారంలో చేరుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిని కూర్చో, రమణ మహర్షి ఏమన్నాడు? నేను పైనే ఉంటా, ఎప్పుడు కిందికి దిగన ఉండదు, దేహభావం ఉండదు, దేహం యొక్క స్పర్శ ఉండదు, నాకేముండదు, దేహం యొక్క స్పర్శ ఉండదు, పైనే ఉంటా అన్నాడు. అయితే ఆయన గారికి ఆపరేషన్ చేస్తాన్నారు, సర్జరీ చేస్తాను. వద్దులేండి అన్నాడు. గురువుగారు మీరు ఒప్పుకోండి మయ్యగా అన్నాడు. సరే సర్జరీ చేస్తా అంటే, సరేలే అసలే మరి చేసుకోండి అన్నాడు. మరి మీకు అంత ఇష్టమైతే చేసుకోండి అన్నాడు. నాకైతే అవసరం లేదు కానీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి చేసుకోండి అన్నాడు. అయితే ఎనస్థీషియా ఇచ్చాయని వచ్చిండు, మత్తు ఇచ్చాయని వచ్చిండు. వచ్చామన్నాడు, మత్తు ఇస్తాం గురుగారు, నేను ఎప్పుడూ మత్తులేనే ఉంటా అన్నాడు. అర్థమైందమ్మా? నేను ఎప్పుడూ మత్తులోనే ఉంటా, నాకు వేరే ఈ మత్తులు అవసరం లేదన్నాడు. మనం అనగలమా? ఆయన ఏ మత్తులో ఉంటాడో మీకు అర్థమై ఉంటుంది. అర్థమైందమ్మా? రమణ మహర్షి ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉంటాడు, జ్ఞాన స్థితిలో స్థిరమై ఉంటారు. పైనుంచి కిందికి దిగరు, పైనుంచి కిందికి దిగరు. సర్జరీ చేస్తున్నారు, పడుకోబెట్టారు. దాదాపు ఒక 3 hours చేశారట సర్జరీ. విన్నదే నేను, 3 hours సర్జరీ చేశారు. 3 hours అయిన తర్వాత స్వామి అయిపోయింది అన్నానంట. ఓ అయిపోయింది అసలు అని చెప్పి ఇటు తిరిగిండంట. సర్జరీ చేయలే, అది మత్తి వల ఎనస్థీషియా ఇవ్వకుండానే 3 గంటలు సర్జరీ చేశారు. కోసి అదంతా రణం మొత్తం తీయాలి కదా, గెలికి రణం మొత్తం తీశారు. మత్తి ఇవ్వలేదు, అలాగే పడుకొని ఉండిపోయాడు. అయిపోయిందన్న తర్వాత కట్టుకట్టాక ఇటు తిరగమంటే తిరిగారు. అయింది అన్నాడు. మంచిది అయ్యారు, జై గురు అన్నాడు. అది ఎలా అంటే నేను పైకి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు? పైకి ఎక్కాడు. అంటే పైకి ఎక్కడం తెలిస్తే నొప్పి తెలియదు. ఏం తెలియదు? నొప్పి తెలియదు. నొప్పి తెలియనప్పుడు దుఃఖం రాదు. ఏమి రాదు? దుఃఖం రాదు. నొప్పి తెలియనప్పుడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. నొప్పి లేనప్పుడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు.
ఎప్పుడు పైకెక్కినప్పుడు. ఎప్పుడు పైకి. అయితే ఎలా ఎక్కాల పైకి మనకు తెలుసు. మన గురువుగారు ఉపదేశం చేసే రోజునే మనకు ఆజ్ఞా చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో చెప్పారు. మిగతా చక్రాలతో పని లేదని చెప్పారు మన గురువుగారు. ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయడం చెప్పారు. ఆజ్ఞా చక్రంలో నుంచి సహస్రార చక్రంలోకి ఎలా ప్రవేశించాలి అనేటువంటి విషయాన్ని సూచించారు. కాబట్టి మీరందరూ కూడా అదే స్థితిని పొంది అలాంటి పైన ఎక్కి దుఃఖ రాహిత్యము ఆనంద స్థితిలో ఉంటారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరెప్పుడు అదే బ్రాహ్మీ స్థితిలో అహం బ్రహ్మస్మి, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అనే స్థితిలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా గ్యాప్స్ ఉంటే మిస్ అయితే వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. మనకి గురువుగారు ఈ జన్మ ఇచ్చింది అలాంటి స్థిరత్వాన్ని, అలాంటి స్థితిని పొందడానికి ఇచ్చారు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని, ఒక మంచి గురువు ద్వారా పొందబడినటువంటి యొక్క జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమ్మ ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలీదు, ఎంతకాలం ఈ శరీరంలో జీవుడు ఉంటాడో తెలీదు. జీవుడు ఈ శరీరంలో నుంచి నిష్క్రమించకముందే మన లక్ష్యాన్ని, టార్గెట్ను ఫుల్ఫిల్ చేసుకొని ఉండాలి. ఓకే, ఇది ఎందుకంటే వయసుతో నిమిత్తం లేదు. ఎందుకంటే నేను 100 ఏళ్ళు ఉంటాను అని గ్యారంటీ లేదు. ఎందుకంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటిది మన జీవితం అని చెప్పి మన పెద్దలు సూచించారు. ఆ యొక్క అనుభవము, ఆ యొక్క జ్ఞానము మనకుంది. కాబట్టి ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని జన్మను సార్థకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది ఏంటంటే నేనే అహం బ్రహ్మస్మి, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని భావన ఉన్నటువంటి వాడు సర్వములో దైవాన్ని దర్శిస్తారు. అలా సర్వంలో దైవాన్ని దర్శించడం ఏదైతే ఉన్నదో దీన్ని అఖండ ఎరుక స్థితి అంటారు. దీన్నే శుద్ధ ఎరుక స్థితి అంటారు. అర్థమైందమ్మా? ఈ గట్టు ఎక్కిన తర్వాత లాస్ట్ మెట్టు ఒకటి ఉంటుంది, అది పరిపూర్ణమమ్మ. అప్పుడు వాళ్ళు ఇది మొత్తం పూర్తయిపోయి ఆ గురువుగారు డన్ అన్నప్పుడు ఆ పరిపూర్ణానికి సంబంధించిన ఒక్క మాట తెలుసుకొని కంక్లూడ్ చేసుకోండి. ఓకే, జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.